पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। पठामि संस्कृतं सर्वेभ्यो नमो नमः। स्वागतम् महोदय नमस्कारः। महोदय नमस्कार महोदय नमस्कारः महोदय। नमस्कारं महोदय। नमस्ते अंडी। नमस्कारः महोदय। नमस्ते महोदय। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारञ्च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य परिचयवर्गस्य 22तमी कक्षा अस्ति। अद्य वयं सन्धेः विषये చర్చాం కుర్మః. సో ఇవాళ పరిచయ వర్గం యొక్క 22వ తరగతి మనం సంధి గురించి. సంధి ఆల్రెడీ మనం స్వర సంధి చేసాం. అందులో ఇంకొకసారి దాని రివిజన్ ఒకసారి చేద్దాం ఇప్పుడు. మహోదయ చెప్పండి మహోదయ. క్లాస్ సంబంధించిన విషయం కాదు కానీ క్షమితం అనేది ఏ లకారం మహోదయ? క్షమితం అని మనం అంటూ ఉంటాం కానీ అది దగ్గర కనపడలేదు. నేను చూస్తున్నాను కానీ నాకు అర్థమలేదు. ఏంటండి మహోదయ? క్షమితాం అని అంటుంటాం కదా మనం, క్షమితాం అని. అవును. అది ఏ లకారంలో ఉంది నాకు కనపడలేదు. అది అది క్షమ్యతాం అన్నది యాక్చువల్గా అది నేను కూడా కర్మణిలో ఉందండి. క్షమ్ ధాతు కర్మణిలో క్షమ్ ధాతు అని అర్థమైంది కానీ లోట్ లకారంలో ఐ థింక్ కర్మణిలో ఉందండి. ఒకసారి ఉండండి. అంటే అది మనం వాడుతూ ఉంటాం మీరన్నట్టుగాని క్షమ్యతామని. ఒక్క నిమిషం ఉండండి. కర్మణిలో లోట్లకారంలో క్షమ్యతామండి. ప్రథమ పురుష ఏకవచనం క్షమ్యతామ. సో సంధులు మనం చదివినప్పుడు స్వర సంధిలో ముఖ్యంగా మనం 5 చదివాము.
సవర్ణ దీర్ఘ సంధి, ఆ తర్వాత గుణ సంధి, వృద్ధి సంధి, తర్వాత యణ సంధి, యాంతావాంత దేశ సంధి. ఇవి కాకుండా ఇంకా మనం పూర్వరూప సంధి చేసాము. ఆ తర్వాత ప్రకృతి భావ అని చూసాం. అలాగే యాంతావాంత దేశ సంధి చేసిన తర్వాత యకార వకార లోపం అది కూడా చూసాం మనం. సో ఈ కొన్ని సంధులు మనం చూసాము. సో ఒక్కసారి వీటి యొక్క రివిజన్ చేద్దాము. రివిజన్ చేసిన తర్వాత ఏదైతే మనకి వాట్సాప్ గ్రూప్లో హోంవర్క్ ఇచ్చానో, గృహకార్యం ఇచ్చానో అదొకసారి అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే. సో అంతకు ముందర ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఈ సంధుల విషయంలో కానీ, లేకపోతే ఇంకే దేంట్లో అయినా కానీ? ఓకే, సరే. సో ఒకసారి రూల్ చూసి అప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో మొదటిగా సవర్ణ దీర్ఘ సంధి. దానికంటే ముందర కూడా అసలు సంధి అంటే ఏంటి అంటే, సంధి అంటే ఏదైనా 2 వర్ణాల యొక్క కలయికతోటి ఒక కొత్త ఆ స్థానంలో ఒక కొత్త వర్ణం కానీ, లేకపోతే ఒకదాని స్థానంలో కానీ ఇంకొక ఆదేశం రావడం కానీ జరిగితే అది సంధి అని అంటాం అనమాట. సో ఇది 2 పదాల మధ్యలో కాదు, గుర్తుపెట్టుకోవాలి. 2 వర్ణాల మధ్యలో, 2 అక్షరాల మధ్యలో. ఓకే. సో ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే రామ ప్లస్ ఆలయ అని తీసుకుంటే, ఇక్కడ సంధి జరిగింది రామ అనే పదమును ఆలయ అన్న పదానికి కాదు, రామలో చివర్లో ఉన్నటువంటి అకారం ఏదైతే ఉందో దానికి, ఆ తర్వాత ఆలయ అని ఉత్తర పదంలో ఏదైతే మొదటి అక్షరం ఉందో దానికి, ఆ రెండిటి మధ్యలో సంధి జరిగింది తప్ప ఈ 2 పదాల మధ్యలో సంధి జరగాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ముందర కూడా. ఎందుకంటే మళ్ళీ సమాసాలు వస్తాయి, అవి మళ్ళీ వేరు. సో అవి ఏంటి అన్నది తర్వాత చూస్తాం అనమాట. నెక్స్ట్ కాక నెక్స్ట్ లెవెల్. సో సంధి అంటే 2 వర్ణాల కలయిక వలన జరిగేటటువంటి పరివర్తనం, మార్పు ఏదైతే ఉంటుందో దాన్ని సంధి అంటాం అనమాట. సో సంధిల్లో 3 రకాలు. ఒకటి స్వర సంధి, ఒకటి వ్యంజన సంధి, ఒకటి విసర్గ సంధి. సో మనం ఇప్పుడు పరిచయ స్థలంలో నేర్చుకున్నది స్వర సంధి. స్వర సంధి అంటే ఏంటంటే, మనకి పూర్వపదంలో చివరి అక్షరము స్వరం ఉంటుంది, ఉత్తర పదంలోని మొదటి అక్షరం కూడా స్వరం ఉంటుంది. సో అందుకని స్వర సంధి అంటారు దీన్ని. సో అందులో మొదటిగా వచ్చేటటువంటిది సవర్ణ దీర్ఘ సంధి. సో సవర్ణ దీర్ఘ సంధిలో ఏమవుతుందంటే, పూర్వపదంలో ఆ కానీ, ఈ కానీ, ఊ కానీ, రి కానీ వస్తాయి. అలాగే ఉత్తర పదంలోని మొదటి అక్షరము వాటి సవర్ణాలే వస్తాయి. అంటే పూర్వపదంలో ఆ ఉంటే ఉత్తర పదంలో కూడా ఆ ఉంటుంది. అలాగే పూర్వపదంలో ఈ ఉంటే ఉత్తర పదంలో కూడా ఈ ఉంటుంది. పూర్వపదంలో ఊ ఉంటే ఉత్తర పదంలో కూడా ఊ ఉంటుంది. పూర్వపదంలో రు ఉంటే ఉత్తర పదంలో కూడా రు ఉంటుంది. సో వాటికి వచ్చే ఇలా వచ్చినప్పుడు ఈ 2 నిమిత్తాలు అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు ఏమవుతుందంటే, ఆ పూర్వపదంలో ఉత్తర పదంలో ఈ రెండిటి స్థానంలో దీర్ఘ అకారం అంటే వస్తుంది. అలాగే ఈ స్థానంలో దీర్ఘ ఈకారం వస్తుంది, అంటే వస్తుంది. అలాగే ఊ అలాగే ఉత్తర పదంలో ఊ ఉంటే ఈ రెండిటి స్థానంలో కలిపి దీర్ఘ ఉకారం అంటే ఊ వస్తుంది. అలాగే పూర్వపదంలో రు వచ్చి ఉత్తర పదంలో కూడా రు వస్తే కనుక ఈ రెండిటి స్థానంలోనూ మనకి రు అని దీర్ఘం వస్తుంది. సో ఇది సవర్ణ దీర్ఘ సంధి. సో దీనికి ఉదాహరణలు చూస్తే మనము మొదటిగా దైత్య ప్లస్ అరిహి. దైత్యాలో అకారం ఉంది, అరిహిలో అకారం ఉంది. ఈ రెండిటి స్థానంలో యకారంలోని అకార స్థానము, అకార స్థానంలో కలిపి దీర్ఘ అకారం వచ్చింది, దైత్యారిహి. అలాగే విద్యా ప్లస్ ఆలయలో, విద్యాలో పూర్వపదంలో చివరి అక్షరం ఉంది, అలాగే ఉత్తర పదంలోని మొదటి అక్షరం ఉంది. ఈ రెండిటి స్థానంలోనూ దీర్ఘ ఆకారం వచ్చిన సో కాబట్టి విద్యాలయ అయింది. అలాగే రెండో నిమిత్తం ఏదైతే ఉందో, రెండో కండిషన్ ఏదైతే ఉందో అది పూర్వపదంలో ఈ వచ్చి ఉత్తర పదంలో ఈ వస్తే ఈ రెండిటి స్థానంలోనూ ఈ వస్తుంది. సో దానికి ఉదాహరణలు గిరి ప్లస్ ఈశః. గిరిలో ఇకారము, ఈశఃలో ఈకారము, ఈ రెండిటి స్థానంలో కలిపి దీర్ఘ ఇకారం వస్తుంది, గిరీశః.
గౌరీ ఈషహలో గౌరీలో దీర్ఘ ఇకారము, ఈషహలో దీర్ఘ ఇకారము, ఈ రెండు కలిపితే కనుక మనకి వచ్చేటటువంటి సంధి చేసిన తర్వాత వచ్చే పదంలో దీర్ఘ ఇకారం ఉంటుంది, గౌరీషహ అని. అలాగే ఉ ఉ పూర్వపదంలో, ఉత్తర పదంలో కూడా ఉ ఊ వస్తే కనుక ఈ రెండిటి స్థానంలోనూ దీర్ఘ ఉకారం వస్తుంది, ఊ. సో గురు ప్లస్ ఉపదేశ అని చేస్తే కనుక గురువులో ఉకారము, ఉపదేశలో ఉకారము రెండు తీసుకుంటే ఈ రెండిటి స్థానంలో దీర్ఘ ఉకారం వచ్చి గురూపదేశ అయింది. అలాగే వధూ ఊర్మిక. సో వధువులో దీర్ఘ ఉకారము, ఊర్మికలో ఊ, ఈ రెండు కలిపితే ఊ దీర్ఘ ఉకారం వస్తుంది. సో వధూర్మిక అయింది. అలాగే రు రు వచ్చి ఉత్తర పదంలో కూడా రు రు వస్తే రెండిటి స్థానంలో దీర్ఘ రికారం రూ వస్తుంది. సో పితృ ప్లస్ ऋణం, పితృలో రు వచ్చింది, ऋణంలో రు వచ్చింది. సో రెండు కలిపితే రు అయింది కాబట్టి పితృణం అయింది అది. సో ఇది సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత గుణసంధి. సో గుణసంధిలో మనకి ఏమవుతుందంటే పూర్వపదంలో ఆ మాత్రమే వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సవర్ణ దీర్ఘ సంధి తర్వాత లైన్ ఇలా గుర్తుపెట్టుకుంటే కూడా ఈజీగా గుర్తుంటుంది. గుణసంధి. గుణసంధిలో పూర్వపదంలో అన్ని చోట్ల కూడా ఆనే వస్తుంది. అదొకటే కండిషన్ పూర్వపదానికి. ఉత్తర పదం వచ్చేటప్పటికి ఈ కానీ, ఊ కానీ, రు కానీ, లేకపోతే లు కానీ వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పూర్వపదంలోని ఆ, ఉత్తర పదంలోని ఈ స్థానంలో ఏకారం వస్తుంది. అలాగే పూర్వపదంలోని ఆ, ఉత్తర పదంలోని ఊ స్థానంలో ఓ వస్తుంది. పూర్వపదంలోని ఆ, ఉత్తర పదంలోని రు స్థానంలో అర్ వస్తుంది. అలాగే పూర్వపదంలో ఆ, ఉత్తర పదంలో లు వస్తే కనుక ఈ రెండింటి స్థానంలో అల్ అనేటటువంటి ఆదేశము వస్తుంది అన్నమాట. అని ఈ రెండింటి స్థానంలో ఏకాదేశం వస్తుంది. వీటిని ఏకాదేశాలు అంటారు. సో దీనికి ఉదాహరణలు చూస్తే కనుక గుణ సంధికి పూర్వపదంలో ఆ అనే ఉంటుంది, ఉత్తర పదంలో ఈ వచ్చినప్పుడు ఈ రెండిటి స్థానంలోనూ ఏ అనేటటువంటిది ఏకాదేశం వస్తుంది. సో మహా ప్లస్ ఈశ్వర అని తీసుకుంటే మహాలో దీర్ఘ ఆకారం ఉన్నది, ఈశ్వరలో ఈ వచ్చింది. సో ఈ ఆకారము ఈకారము కలిస్తే ఏ అయింది, మహేశ్వర. న ఇచ్చతిలో నలో అకారము, ఇచ్చతిలో ఈకారము, ఈ అకారము ఈకారము కలిస్తే ఏ అయింది కాబట్టి నేచ్చతి అయింది. అలాగే రెండో నిమిత్తం వచ్చేసి పూర్వపదంలో ఆ ఉండి ఉత్తర పదంలో ఊ ఉంటే ఈ రెండిటి స్థానంలో ఓకారం వస్తుంది. సూర్య ప్లస్ ఉదయ తీసుకుంటే సూర్యలో అకారము, ఉదయలో ఊకారము తీసుకుంటే ఇక్కడ ఊ కలిపితే ఓ అయింది కాబట్టి సూర్యోదయ అయింది. తర్వాత గంగా ప్లస్ ఉదకం అని తీసుకుంటే గంగాలో దీర్ఘ ఆకారము, ఉదకంలో ఉ. సో ఆ అండ్ ఉ కలిపితే ఓ అవుతుంది, గంగోదకం అయింది. ఆ తర్వాత రికారానికి పూర్వపదంలో ఆ వచ్చి ఉత్తర పదంలో రి వస్తే దాని స్థానంలో అర్ అనేటటువంటి ఏకాదేశం వస్తుంది. గ్రామ ప్లస్ రిషభ, ఈ రెండు గ్రామాలు ఆకారము, రిషభలో రు ఉంది కాబట్టి ఈ రెండిటి స్థానంలోనూ అర్ అనేటటువంటి ఏకాదేశం వచ్చింది కాబట్టి గ్రామర్షభ అయింది. ఓకే, సో ఇది గుణసంధి. ఆ తర్వాత వృద్ధి సంధి. వృద్ధి సంధిలో కూడా గుణసంధిలో లాగానే పూర్వపదంలో ఆనే వస్తుంది. సో ఇందాక గుణసంధిలో మనం చూసాం ఆ వచ్చి ఈ ఉ రు లు ఇవి వచ్చినాయి. ఇంకా మిగిలిపోయినవి ఏమున్నాయి, ఏఐ తర్వాత ఓ ఔ ఇవి మాత్రం మిగిలినాయి మనకి. సో కాబట్టి వృద్ధి సంధిలో ఇవి ఉత్తర పదంలో వస్తాయి. పూర్వపదంలో ఆనే వస్తాయి, ఉత్తర పదంలో మాత్రం ఏఐ కానీ లేకపోతే ఓ ఔ కానీ వస్తాయి. ఒకవేళ ఏఐ వస్తే కనుక ఉత్తర పదంలో అప్పుడు ఆ పూర్వపదంలో ఉండి ఏఐ వస్తే కనుక ఈ రెండిటి స్థానంలో
ఐకారము వస్తుంది ఏకాదేశము. అలాగే పూర్వపదంలో ఆ ఉండి ఉత్తర పదంలో ఔ ఉంటే ఈ రెండిటి స్థానంలో ఔ అనేటటువంటి ఒక ఏకాదేశం వస్తుందన్నమాట. సో ఇవి దీనికి 2 కండిషన్స్. ఈ 2 కూడా వీటికి ఉదాహరణలు చూద్దాం. సో వృద్ధి సంధిలో పూర్వపదంలో ఆ ఉండి ఉత్తర పదంలో ఐ ఉంటే కనుక ఈ రెండిటి స్థానంలో ఐ వస్తుంది. సో ఏకా ప్లస్ ఏకం. ఏకాలో అకారము, ఏకంలో ఏకారము తీసుకుంటే ఆ ఏ కలిపితే కనుక ఐ అయింది. కాబట్టి ఏకైకం అయింది. తర్వాత రాజా ఐశ్వర్యం అని తీసుకుంటే రాజాలో దీర్ఘ ఆకారము, అలాగే ఉత్తర పదంలో ఐ అని ఉంది. కాబట్టి ఆ ఏ రెండిటి స్థానంలోనూ ఐ వచ్చింది. రాజైశ్వర్యం అయింది. అలాగే రెండో కండిషన్ ఏదైతే చూసామో పూర్వపదంలో ఆ అలాగే ఉత్తర పదంలో ఔ వస్తే ఈ రెండిటి స్థానంలో ఔ వస్తుంది. సో దివ్య ఔషధం అని తీసుకుంటే దివ్యాలో పూర్వపదంలో చివరి అక్షరము అకారము, అలాగే ఔషధంలో ఔ. సో ఆను ఔ కలిపితే ఔ అవుతుంది. సో దివ్య ఔషధం అయింది. తర్వాత వన ఓషధిహి అని తీసుకుంటే వనాలో అకారము, ఓషధిలో ఓకారం ఉంది. కాబట్టి అకారము ఓకారము కలిపితే ఔ అయింది. వనౌషధిహి అయింది. సో వృద్ధిలో ఈ 2 మనకి కండిషన్స్ ఉంటాయి. తర్వాత యణసంధి. యణసంధిలో సో ఇంతవరకు మనం ఏకాదేశం చూసాం. అంటే పూర్వపదములోని చివరక్షరము, ఉత్తర పదంలోని మొదటి అక్షరము రెండిటి స్థానంలో కలిపి ఒక ఏకాదేశం వచ్చింది. యణాదేశంలో యణసంధిలో ఏమవుతుందంటే మనం ముందర ఈ సంధికి కావాల్సినటువంటి నిమిత్తాలు ఏవైతే ఉన్నాయో, కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయా లేదా అని ఏ సంధికైనా చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సంధికి నిమిత్తాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని అప్పుడు పూర్వ పదంలో ఉన్నటువంటి చివరి అక్షరం ఏదైతే ఉందో వాటి స్థానంలో ఈ ఆదేశాలు వస్తాయి. అంతేగాని మిగతా ఇప్పుడు ఇందాక చూసిన సవర్ణ దీర్ఘ సంధి గాని, గుణ సంధి గాని, వృద్ధి సంధి వాటిలో ఏకాదేశం వచ్చింది. రెండిటి స్థానంలో ఒకటి వచ్చింది. యణసంధి గాని, అంతర్వాత దేశ సంధి గాని అలా కాదు. ఓన్లీ పూర్వ పదంలోని చివరక్షర స్థానంలోనే ఈ ఆదేశాలు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ యణసంధి అంటే ఏంటంటే సో ఇంతవరకు మనం ఈ గుణ సంధిలో కానీ, వృద్ధి సంధిలో కానీ పూర్వ పదంలో ఆలు చూసాం. సో పూర్వ పదంలో మనకి ఒకవేళ ఈ వచ్చి ఊ వచ్చి రు వస్తే కనుక అప్పుడు ఏమవుతుంది అన్నది ఈ యణసంధి. ఆ తర్వాత ఈ అంతర్వాత దేశ సంధి మిగతా స్వరాలతోటి. సో యణసంధిలో పూర్వ పదంలో ఈ గాని, ఊ గాని, రు గాని, లు గాని వచ్చి ఆ తర్వాత గనక ఏ స్వరాలు వచ్చినా ఓన్లీ అసవర్ణాలు రావాలి. ఎందుకంటే ఈ తర్వాత ఈ వస్తే సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. అలాగే ఊ తర్వాత రు తర్వాత అవే వస్తే గనక సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కాబట్టి అసవర్ణ స్వరాలు రావాలి. వస్తే కనుక అప్పుడు ఏమవుతుందంటే ఈ స్థానంలో యకారము, ఊ స్థానంలో వకారము, రు స్థానంలో రేఫా, లేకపోతే లు స్థానంలో మనకి లా అని వస్తుంది. సో ఇవి ఆదేశాలు అవుతాయి అన్నమాట. ఒక్క నిమిషం. సో యణసంధిలో మనం చూసింది ఇప్పుడు పూర్వ పదంలో ఈ ఉండి అన్య స్వరాలు ఈడి వదిలేసి గనక ఉంటే గనక అప్పుడు ఈ స్థానంలో యకారము వస్తుంది. య అనేటటువంటి ఆదేశం వస్తుంది. సో అతి ప్లస్ ఉత్తమం అని తీసుకుంటే అతిలో పూర్వపదంలో ఇకారం ఉంది, ఉత్తర పదంలో సవర్ణం కాకుండా వేరే స్వరం ఉంది. కాబట్టి ఇక్కడ యణసంధి వస్తుంది అని చూసుకోవాలి. సో అతి ప్లస్ ఉత్తమం అన్న దాంట్లో ఇక్కడ తీలోని ఇకారం ఏదైతే ఉందో ఆ ఇకార స్థానంలో యకారం వస్తుంది. యకారం వస్తే అప్పుడు అది అత్యుత్తమం అయింది. సో అది ఎలా తీసుకోవాలంటే ఇకార స్థానంలో యకారము, తర్వాత ఉత్తమం.
సో త్ య, యాకి ఊ కలిపితే యు అయింది కాబట్టి అత్యుత్తమం అయింది. అలాగే ప్రతి ప్లస్ ఏకంలో ప్రతిలో ఇకారం ఉంది చివరిలో, ఆ తర్వాత ఏకంలో అన్యస్వరం ఉంది ఈకారం కాకుండా, కాబట్టి ఇక్కడ కూడా యనసంధి వస్తుంది అని తెలుస్తుంది. అలాగే ఇకార స్థానంలో యకారం వచ్చినప్పుడు ఇది ఎలా అవుతుందంటే ప్ర త్ య ఏ కం అయింది కాబట్టి ప్ర త్ యాకి ఏకారం ఇస్తే ఏ, సో ప్రత్యేకం అయింది. అలాగే రెండో కండిషన్ వచ్చి పూర్వపదంలో ఊ ఉండి అన్యస్వరాలు సవర్ణాలు కాకుండా ఉంటే ఊ స్థానంలో వకారం వస్తుంది. సో గురు అష్టకం అని ఉంటే కనుక గురువులో ఉకారము, ఆ తర్వాత ఉత్తర పదంలో అన్యస్వరం ఉంది ఉకారం కాకుండా, కాబట్టి ఇక్కడ యణసంధి వస్తుంది అని తెలుస్తాను. సో ఇప్పుడు ఎలా దీన్ని తీసుకోవాలంటే ఇక్కడ ఊ స్థానంలో వకారం వస్తుంది. సో ఇది గు రు వ అ అష్టకం కాబట్టి సో గు రు వాకి అకారం కలిపితే వా, కాబట్టి గుర్వష్టకం అయింది. అలాగే మాస్తు అధునా అని రెండు పదాలు ఉంటాయి కనుక మాస్తులో ఉకారము, తర్వాత ఉత్తర పదంలో అకారం ఉంది. సో ఇక్కడ మాస్తులో ఉన్నటువంటి ఉకారంకి బదులుగా వకారం వస్తుంది. సో ఇది ఎట్లా వస్తుందంటే మా స్ త్ ఆ తర్వాత వ అ ధునా. ఓకే, సో కాబట్టి ఇది మనం కలిపి రాసినప్పుడు మా స్ త్ అక్కడ వాకి అకారము, సో వా అయింది అది. సో మా స త్ వా ధునా, మాస్త్వధునా అయింది. అలాగే రు వచ్చినప్పుడు ఆ తర్వాత ఉత్తర పదంలో అన్య స్వరాలు వచ్చి సవర్ణాలు రాకుండా ఉంటే రు స్థానంలో రేఫా వస్తుంది రా. సో ఇప్పుడు పితృ ప్లస్ అంశః అని తీసుకుంటే పితృలో రుకారం ఉంది, ఆ తర్వాత అన్య స్వరాలు ఉన్నాయి, రు కాకుండా మిగతా స్వరాలు ఉన్నాయి, కాబట్టి ఈ రు స్థానంలో రేఫా వస్తుంది. సో ఇది మనం రుకార స్థానంలో రేఫా అని పెట్టినప్పుడు ఎలా వస్తుందంటే పి త్ రు అంశః వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు కలిపి రాసినప్పుడు పి త్ రం, ర అండ్ అమ్ ఉంది కదా, సో రమ్ అయింది. సో త్ ప్లస్ రమ్ ఎలా త ప్లస్ రా కలిపితే త్ర, ఇది సంయుక్తాక్షరం యాక్చువల్గా ఇది, కాబట్టి పిత్రంశః అయింది. అలాగే మాతృ అర్చనంలో కూడా రుకారం ఉంది, తర్వాత అకారం ఉంది. సో రు స్థానంలో రేఫా వస్తుంది. సో మనం రాసినప్పుడు ఇది మా త్ రు అర్చనం అయింది. కాబట్టి మళ్ళీ దీన్ని కలిపి రాసినప్పుడు మా త్ రుని ఆ కలిపితే రా అయింది. సో త్ అండ్ ర కలిపితే త్ర అయింది, కాబట్టి మార్త్రర్చనం అయింది. నాలుగోది వచ్చేసి దీనికి ఒకటే ఉదాహరణ లు అన్న దాంట్లో లు వచ్చి పూర్వపదంలో తర్వాత అన్య స్వరాలు ఏమైనా వచ్చి అంటే సవర్ణాలు కాకుండా వస్తే కనుక లు స్థానంలో లకారం వస్తుంది. సో లు ప్లస్ ఆకృతికి లు స్థానంలో ల రాయడమే అంతే, దీంట్లో ఏమి ఇది లేదు. ఇది యాక్చువల్గా హలంతం ఉండాలి, హలంతం లేదు దీనికి. లు, సో లు ప్లస్ ఆకృతి లాకృతి అయింది. సో ఇది యణసంధి. ఆ తర్వాత యాంతామాంత దేశ సంధి. సో యాంతామాంత దేశ సంధి ఏదంటే ఇప్పుడు పూర్వపదంలో ఇందాక ఇప్పటి వరకు మనం యణసంధిలో పూర్వపదంలో ఈ ఉ రు లు చూసాం, మిగిలినవి ఏ ఓ ఐ ఔ ఇవి మిగిలిపోయినాయి పూర్వపదంలో రావాల్సినవి. సో కాబట్టి పూర్వపదంలో ఏ ఓ ఐ ఔ వస్తే కనుక ఆ తర్వాత కనుక ఏ స్వరాలు వచ్చినా సరే, ఓకే, వాటి ఏమొచ్చినా వీటికి సవర్ణాలు అట్లా ఏముండదు, ఏమొచ్చినా సరే ఇక్కడ మనకి యాంతామాంత దేశ సంధి అవుతుంది. ఓన్లీ ఏంటంటే ఏకారానికి మనకి హ్రస్వ ఆకారం రాకూడదు, అలాగే ఓకారానికి హ్రస్వ ఆకారం రాకూడదు, ఎందుకంటే అక్కడ పూర్వరూప సంధి అవుతుంది. కాబట్టి ఆ రెండు తప్ప ఇంకా ఏ స్వరాలు వచ్చినా సరే ఇక్కడ యాంతామాంత దేశ సంధి అవుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటే ఏకారం తర్వాత గనక హ్రస్వ ఆకారం తప్ప మిగతా ఏ స్వరాలు వచ్చినా సరే ఏకార స్థానంలో అయ ఆదేశం అవుతుంది. అలాగే ఐ తీసుకుంటాను ముందర, తర్వాత ఊకెళ్దాం. ఐ కనుక పూర్వపదంలో ఉంటే ఆ తర్వాత ఏ స్వరాలు వచ్చినా సరే ఐ స్థానంలో ఆయ అనేటటువంటి ఆదేశం అవుతుంది.
అలాగే ఓ అనేటటువంటిది పూర్వపదంలో ఉండి తర్వాత ఏ స్వరాలు వచ్చినా హ్రస్వాకారం తప్ప అప్పుడు ఓకార స్థానంలో అవ్ ఆదేశం వస్తుంది. అలాగే ఔ వచ్చి పూర్వపదంలో తర్వాత ఏ స్వరాలు వచ్చినా సరే ఔ స్థానంలో మనకి ఆవ ఆదేశం వస్తుంది. సో ఇది యాంతావాంతాదేశ సంధి. సో యాంతావాంత దేశ సంధిలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఉంది. సో ఏ వచ్చి పూర్వపదంలో తర్వాత ఏ స్వరాలు వచ్చినా ఆకారం వదిలేసి అయ ఆదేశం వస్తుంది. క్షీరే ఇచ్చ అని ఉంటే గనక క్షీరేలో ఏకారం ఉంది, ఇచ్చ అంటే అన్యస్వరం ఉంది. అకారం తప్ప మిగతా ఏ స్వరం అయినా ఉండొచ్చు కాబట్టి. సో అది చూసుకున్న తర్వాత ఇక్కడ క్షీరే ఏకార స్థానంలో అయ్య ఆదేశం వస్తుంది. సో అయ్య ఆదేశం వచ్చినప్పుడు ఇది ఎలా తీసుకోవాలంటే క్షీర్ అయ ఇచ్చా అని వస్తుంది. సో క్షీర్ ప్లస్ అయ అని తీసుకుంటే ర ప్లస్ ఆ కలిపితే రా అయింది. ఆ తర్వాత య అండ్ ఈ కలిపితే ఈ అయింది. కాబట్టి క్షీర ఇచ్చా అయింది. ఆ తర్వాత ఐ వచ్చి ఇంకే స్వరాలు వచ్చినా సరే ఐ స్థానంలో ఆయ అనేటటువంటి ఆదేశం వస్తుంది. సో తస్మై ఏతత్ అని తీసుకుంటే తస్మైలో ఐ ఉంది, ఆ తర్వాత ఏతత్లో ఏకారం ఉంది. ఏ స్వరాలైనా రావచ్చు కాబట్టి. ఇప్పుడు ఆయ మనం ఆదేశాన్ని ఐకార స్థానంలో తీసుకుంటే ఇది ఎలా వస్తుందంటే తస్మ ఆయ ఏతత్ అని వస్తుంది. వచ్చినప్పుడు తస్మ ప్లస్ ఆ తస్మా అయింది. ఆ తర్వాత య ఏతత్ ఉంది, యాకి ఏకారము, అప్పుడు ఏతత్ అయింది. అందుకని తస్మా ఏతత్ అయింది. తర్వాత ఓ అనేటటువంటి పూర్వపదంలో వస్తే ఆ తర్వాత ఏ స్వరాలు వచ్చినా హ్రస్వ ఆకారం తప్ప అప్పుడు అవ ఆదేశం వస్తుంది. సో భాను ప్లస్ ఇహ తీసుకుంటే గనక భానులో ఓకారం ఉంది, అలాగే ఉత్తర పదంలో ఈకారం ఉంది కాబట్టి ఈ అంతవంత దేశ సంధి వస్తుంది. సో ఇప్పుడు ఓ స్థానంలో మనం అవ్వ ఆదేశం తీసుకుంటే ఇది ఎలా వస్తుందంటే భాన్ ప్లస్ అవ ప్లస్ ఇహ. సో భాన్ ప్లస్ అ భాన అయింది. ఆ తర్వాత వ అండ్ ఈ కలిపితే వి అయింది కాబట్టి భాన విహ అయింది. తర్వాత నాలుగోది ఔ వచ్చి మిగతా ఏ స్వరాలు వచ్చినా సరే ఏమవుతుందంటే ఆవ ఆదేశం వస్తుంది ఔకార స్థానంలో. సో సూర్య చంద్రౌ ప్లస్ ఇవ అని తీసుకుంటే ఇక్కడ చంద్రౌలో ఔ ఉంది, ఔ స్థానంలో ఆవ ఆదేశం వస్తుంది. సో ఇది సూర్య చంద్ర ప్లస్ ఆవ ప్లస్ ఇవ. సో ఇప్పుడు సూర్య చంద్ర ర్ అండ్ ఆ రా అయింది. సో చంద్ర సూర్య చంద్ర అయింది. ఆ తర్వాత వ అండ్ ఈ కలిపితే వి అయింది కాబట్టి సూర్య చంద్ర వివ అయింది. సో ఇది యాంతావాంత దేశ సంధి. సో ఒకటి మనం వదిలేసాము పూర్వరూప సంధి. పూర్వరూప సంధిలో ఏంటంటే మనకి పూర్వపదంలో గనక ఏకారం గాని ఓకారం గాని ఉండి ఉత్తర పదంలో హ్రస్వ ఆకారం ఉంటే గనక అప్పుడు ఏమవుతుందంటే పూర్వరూపమే ఉంటుంది. అంటే ఏకారం వస్తుంది, ఏకార స్థానంలో ఏకారమే, ఓకార స్థానంలో ఓకారమే ఉంటుంది. అలాగే మనం అక్కడ ఆ సంధి జరిగింది అని చెప్పడానికి గుర్తుగా అకార స్థానంలో ఈ అవగ్రహ చిహ్నాన్ని పెడతాం అనమాట. ఇది ఓన్లీ లేఖన నియమమే తప్ప ఇది ఈ సంధికి నియమం మాత్రం కాదు. ఇది ఓన్లీ రాయడానికి. లేఖన నియమం అంటే మనం రాసేటప్పుడు ఏ నియమాలు ఉంటాయో దానిని లేఖన నియమ అంటారు. సో కాబట్టి లేఖన నియమమే తప్ప ఇది ఈ సంధికి ఏమి ఇది రూల్ కాదనమాట. కాబట్టి ఇది పూర్వరూప సంధి. సో ఇవి మనం ప్రకృతి భావ అవి యాంత యకార వకారం తర్వాత చెప్దాం. ముందర బేసిక్గా మెయిన్గా ఈ సంధులు ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఇప్పుడు ఒకసారి చూసాం. ఇంతవరకు అర్థమైందండి? ఏదైనా డౌట్లు ఉన్నాయా? అవగతం వా? అర్థమైందండి. సరే ఓకే సరే. సో ఒక్కసారి మహోదయ చెప్పండి మహోదయ పేజీ నెంబర్ చెప్పండి. వినిపిస్తుందా మహోదయ? వినిపిస్తుందా? వినిపిస్తాను చెప్పండి. మహోదయ పేజ్ నెంబర్ 150లో
కా తర్వాత అవగ్రహ వచ్చింది మేడం. కా తర్వాత కామితార్థలో కా తర్వాత వచ్చింది. అలా కూడా వస్తుందా మేడం? అంటే అది కొన్నిట్లో వస్తుందండి. అంటే అది నాకు పూర్తిగా అది సంధి కాదది అక్కడ. బట్ అది అలా వస్తుంది కొన్నిట్లో. ఇప్పుడు మనకి ఆహ్, లలితా సహస్రనామంలో వాటిల్లో గూడా అలా వస్తుందది. సో, అక్కడ అది అమిత అవగ్రహ స్థానంలో అకారం తీసుకోవాలి అక్కడ అంతే. ఉంది. ఉంది. అవగ్రహం ఉంది. అమిత కానీ అని. కే కాకుండా కా వచ్చింది. అవునండి. అవును. అది అలా ఓకే. కొన్ని కేసెస్‌లో అట్లా వస్తుందండి అది. ఓకే. ఓకే. ఓకే మేడం. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆహ్, సంధి సంధి అయిన తర్వాత ఉన్న పదంలోంచి మనకి సంధి ఎక్కడ జరిగింది? ఎలా దాన్ని రివర్స్ ఇంజినీరింగ్ చేయాలి అన్నది ఒక్కసారి చూద్దాము. సవన దీర్ఘ సంధిలో ఈజీనే అది. ఒకసారి ఇది ఈ మీరు కావాలంటే ఈ స్లైడ్ యొక్క ఒక స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చండి. సో, ఇది మొత్తంగా సవన దీర్ఘ సంధి, వృద్ధి, గుణ, యణ అన్నీ ఒక స్లైడ్‌లోనే వచ్చినాయి. దీని తర్వాత యాంత, వంత దేశ సంధి, పూర్వరూప సంధి. ఈ 2 స్లైడ్స్ ఉంటే మొత్తం సందులన్నీ దీంట్లో వచ్చేసినట్టే. ఓకే. ఇంతకు ముందు స్లైడ్ ఒకసారి పెట్టరా మేడం? ఒక్క నిమిషం. ఇప్పుడు చూపించిందా? ఇదే అండి? ఇదే అండి? అదే మేడం. అదే మేడం. ఓకే. సో, సంధి మనం జరిగినప్పుడు ఎలా గుర్తుపట్టాలి అన్నది చూస్తే గనక ఇప్పుడు ఇప్పుడు విడివిడిగా ఉంటే మనకి ఈజీనే. ఏ పాఠానికి ఆ పాఠానికి ఇక్కడ ఈ సవర్ణ దీర్ఘ సంధి ఈ పాఠంలో చెప్పారు కాబట్టి ఇక్కడ ఇదే సంధి ఉంటుందని మనకు తెలుస్తుంది. కానీ అన్ని సంధులు కలిపి ఉన్నప్పుడు మనం ఎట్లా దాన్ని గుర్తుపట్టాలి అని చూడాలి అంటే ముఖ్యంగా మనం ఎట్లా అంటే కొన్ని గుర్తులు పెట్టుకుంటే చాలు. సో, ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధిలో ఏంటంటే పదం చూడంగానే ఎక్కడైతే ఇప్పుడు ఏదైనా ఒక పదం ఇచ్చారు. ఎక్కడ దీర్ఘాలున్నాయో అక్కడ మనకి దయచేసి అందరూ మ్యూట్ చేయరా ప్లీజ్? నాకు ఓయమ్మా ఇదే సత్సంగం. ఓకే. సో, కాబట్టి ఎక్కడైతే మనకి దీర్ఘాలున్నాయో అక్కడ సంధి జరిగినట్టు గుర్తుగా పెట్టుకోవాలన్నమాట. సో, దైత్యారిహి అన్నప్పుడు దగ్గర అక్కడ సంధి జరిగింది కాబట్టి అక్కడ దీర్ఘం ఉంది. సో, ఇంకో కన్‌ఫ్యూజన్ రావచ్చు. మనకి ఎణసంధిలో కానీ లేకపోతే ఆహ్ దాన్నేమంటారు మిగతా ఇప్పుడు యాంతావంత దేశ సంధిలో గూడా యకారము వస్తుంది. సో, మరి ఇక్కడ యకారం అంటే సంధి ఉన్నదా? ఆ సంధి ఉన్నదా అంటే అలా కాదు. సో, మనకి వర్డ్స్ గూడా కొంచెము వొకాబులరీ గూడా తెలియాలి. కాబట్టి దైత్య ప్లస్ అరిహి, దైత్యారిహి. సో, ఇది ప్రతి పదాన్ని ఏ పదాన్ని మీరు సంధి చేసిన పదాలు చూసినప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని అప్పుడు దాన్ని చేయాలి. అలాగే విద్యాలయలో అక్కడ దగ్గర దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ సంధి జరిగింది అని తెలుస్తుంది. సో, మనం ఒక పని చేద్దామండి. ఇట్లా కంటే కూడా ఏంటంటే నేను మీకు హోంవర్క్ ఇచ్చాను గదా! ఆ హోంవర్క్‌లో ఇచ్చింది మనం ఒకసారి చేద్దాం. చేసిన తర్వాత అప్పుడు అందులో ఒక్కొక్కటి తీసుకొని మనం చేస్తూ ఉంటే అప్పుడు మనకు అక్కడ ఏదైనా డౌట్ వస్తే అక్కడ ఎలా మనం చూడాలి అన్నది చేద్దాం. ఓకే. సో, అందరి దగ్గర ఉన్నదా అండి హోంవర్క్? ఇది నేను మీకు ఫ్రైడే 12థ్ జూన్ పెట్టానిది. ఉంది వాట్సాప్ మహోదయ. ఓకే. ఉంది గదా! అందరికి? మహోదయ చెప్పండి. అది ఫస్ట్ అన్నీ ఉన్నాయి కదా అది పెట్టారు. ఒకసారి నేను ఫోటో తీసుకోలేదు. ఓకే. తీసుకున్నారా? ఒక్క నిమిషం మేడం. తీసుకున్నా మేడం. మహోదయ్ ఒక చిన్న డౌట్ అండి. ఎగ్జామ్ లో ఈ సందుల డెఫినేషన్స్ అవి తెలుగులోనే రాయొచ్చా అండి, సంస్కృతంలో రాయాలండి? ఒక్క నిమిషం చెప్తానండి. అమ్మ తీసుకున్నారా మీరు? తీసుకున్నామమ్మా. సరే. ఓకే. చెప్పండి సీత గారు. డెఫినేషన్స్ ఏమి అడగరండి. యూజువల్లీ ఏంటంటే ఉట్టి సంధి చేయండి లేకపోతే సంధి విచ్ఛేదం చేయండి అని అడుగుతారు తప్ప డెఫినేషన్స్ ఏది అడగరండి. ఎగ్జామ్‌లో ఏమి అడగరు. ఓకే. సో, మొదటిది మనం ఒక్కొక్కళ్ళని అడుగుతాను. అందరూ చేశారని అనుకుంటాను. సో, ఎవరికైనా రాకపోతే ఇప్పుడు మనం చూద్దాం. సో, మొదటిది గంటి గారు. పశ్యైతాం. పశ్య ప్లస్ ఏతాం. పశ్యాలో ఆ! సవర్ణ మేడం
కాదండి సవర్ణ ఒకసారి దీర్ఘ గ్రూప్ లో మళ్ళా పెడతారా? ఏమండి ఒకసారి గ్రూప్ లో మళ్ళా పెడతారా? హోంవర్క్ ఇచ్చింది ఐ గెస్ మిస్ అయినట్టుంది నా దానిలో. ఒక్క నిమిషం ఫార్వర్డ్ చేస్తున్నాను అండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. పర్వాలేదు. ఓకే ఫార్వర్డ్ చేశానండి, చూడండి. పశ్యేతాం గంటి గారు. పశ్య ప్లస్ ఏతాం పశ్యయితాం. పశ్యాలో అకారం ఉంది, ఏతాంలో ఏకారం ఉంది, అది ఐకారం వచ్చిందని గుణసంధి అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం రివిజన్ చేసాము. అది విన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అంత గుర్తున్నట్టు ఉంటుంది. కానీ ఇలా అన్నీ కలిపి చూసినప్పుడు మర్చిపోతాం. సో గుణ అక్షరాలు ఏమేంటి అంటే, గుణ అక్షరాలు గుర్తుపెట్టుకుంటే గుణసంధి గుర్తుంటుంది. గుణ అక్షరాలు ఏంటంటే ఏ, ఓ, ఈ 2 గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా. ఓకే, ఏ, ఓ. ఏ, ఓ వస్తే కనుక అక్కడ గుణసంధి జరిగింది. అలాగే ఐ, ఔ వస్తే కనుక అక్కడ వృద్ధి సంధి జరిగింది. సో ఇక్కడ ఏమొచ్చింది? ఐ వచ్చింది కదా, ఐతాం వచ్చింది. సో ఏం సంధి జరిగినట్టు ఇక్కడ? వృద్ధి సంధి మేడం. వృద్ధి సంధి జరిగిందండి. సో ఈ ఏవైతే ఇప్పుడు మీకు స్లైడ్స్ చూపించానో ఆ కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. ఓకే, ఆ కండిషన్స్ టైమ్ అండ్ అగైన్ చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటే మీకు గుర్తుంటుంది. లేదు షార్ట్ కట్ లో గుణ అంటే ఏ, ఓ, వృద్ధి అంటే ఐ, ఔ. ఈ 2 ఇవి ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, తర్వాత సుబ్బలక్ష్మి గారు ఏవాభిరక్షంతు. సుబ్బలక్ష్మి గారు. నమస్తే మహోదయ్. నమస్తే అండి. నాకు అర్థం కాలేదు, నేను ఎప్పుడే జాయిన్ అయ్యాను మహోదయ్. ఒకసారి ఓకే, ఏం లేదండి, మనం ఏదైతే వాట్సాప్ లో హోంవర్క్ ఇచ్చామో సందుల్ది అది డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేశాను, నేను ఫార్వర్డ్ చేశాను ఆ హోంవర్క్. అది చూసి మీరు చెప్పచ్చు వాట్సాప్ లో. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఓకే, సీత గారు. ఏవాభిరక్షంతు. ఏవా ఏవా ప్లస్ 3 ఉంటాయా మేడం? అభిరక్షణ. ఏవా ప్లస్ అభిరక్షంతు. అంతే, ఏవా ప్లస్ అభిరక్షణ. అభిరక్షంతు అదే అంటే అంటే అప్పుడు సవర్ణ దీర్ఘ సంధి. అవును, సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి కదంటే ఆ ప్లస్ ఆ అయింది. ఏవా ప్లస్ అభిరక్షంతు. ఏవా కాబట్టి ఏవా ప్లస్ అభిరక్షంతు ఏవాభిరక్షంతు అయింది. ఆ ప్లస్ ఆ కాబట్టి ఆ అయింది, దీర్ఘం అయింది. ఓకే, అనురాధ గారు సర్వ ఏవ. సర్వ ప్లస్ ఇవా కాదండి, ఏవా. అది సర్వ మేడం ఇక్కడ సంధి జరగలేదండి, ఇది సంపూర్ణ పదం కింద రాశారు. సంధి జరగలేదు, అన్ని కూడా సంధి విచ్ఛేదం చేయాలి. సంధి చేశారు మేడం. గుణసంధి కాదండి, కాదు. ఏం సంధి జరుగుతుంది అని అడగలేదండి ఇక్కడ. యాక్చువల్గా సర్వ అనేటటువంటిది ప్రాతిపదికం తప్ప అది పదం కాదు. సో సర్వ ప్లస్ ఏవ. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా మీకు సంధి చేసిన తర్వాత ఇచ్చిన పదాలు. సంధి చెయ్యమని ఇవ్వలేదు కాబట్టి సంధిని విడగొట్టాలి. సో ఇక్కడ ఓకే, సో ఇది చాలా మంది అడిగారు, క్లాసులో కూడా అడిగారు. సో సర్వ ఏవ అన్న చోట ఏమైందంటే యాక్చువల్గా ఇవేం పదాలంటే సర్వే ప్లస్ ఏవా ఇది. సో సర్వే ఏవా అంటే ఇక్కడ సో పూర్వ పదంలో ఏమొచ్చింది? ఏకారం వచ్చింది. ఉత్తర పదంలో ఏకారం వచ్చింది. సో ఇక్కడ ఏ సంధి జరిగింది? యాంతావాంత దేశ యాంతావాంత దేశ సంధి జరిగినప్పుడు ఏమైందంటే సర్వే ప్లస్ ఏవా అని ఉంటే గనక ఏకార స్థానంలో అయ్య ఆదేశం వచ్చింది. అయ్య. ఓకే, సో ఏమైంది? సర్వే ప్లస్ అయ్య ప్లస్ ఏవా అయింది. ఓకే, సో అప్పుడు సర్వ యాకి ఏకము ఏవ, సర్వయ్య ఏవా అయింది. అయినప్పుడు ఇక్కడ తర్వాత ఏం జరిగింది అంటే యకార లోపం జరిగింది. సో యకార లోపం జరిగితే ఏమైంది? అక్కడ సర్వ ఏవా అని మిగిలింది.
అందుకని ఇది ఏంటంటే ముందర యాంతమాంత దేశ సంధి, ఆ తర్వాత దీనికి ఇక్కడ యకారం జరిగింది. సో ఇది ఇక్కడ జరిగింది. ఓకేనండి, అందరికి అర్థమైందా? ఓకే మేడం. ఓకే, రైట్. తర్వాత హనుమంతరావు గారు వినద్యోచ్ఛై. మేడం చెప్పండి. వినద్యోచ్చై ఉమ్, వినధ్య ప్లస్ ఉచ్చై ఆ, వినద్యోచ్చై గుణసంధి అనుకుంటున్నాను మేడం. గుణసంధి అండి, కరెక్ట్, సమ్యక్ మహోదయ. సో ఇక్కడ వినద్యోచ్చై దగ్గర ఓ దగ్గర సంధి జరిగింది. ఓ దగ్గర జరిగింది అంటే ఓ ఎప్పుడు వస్తుంది? గుణ జరిగినప్పుడు వస్తుంది. సో కాబట్టి గుణం జరిగింది అంటే ఏంటి అర్థము అంటే పూర్వపదంలో ఏమున్నట్టు లెక్క? ఆకారం ఆకారంగానే ఆకారం ఉన్నట్టు లెక్క. ఉత్తర పదంలో ఓ ఉంటే ఓ ఇక్కడ ఓ వచ్చింది కాబట్టి ఉత్తర పదంలో ఏమున్నట్టు లెక్క? ఉకారం. ఊ కానీ ఊకారం కానీ దీర్ఘ ఉకారం కానీ ఉన్నట్టు లెక్క. కాబట్టి ఇక్కడ క్షమితం వినద్య ప్లస్ ఉచ్చై. కాబట్టి గుణ సంధి జరిగింది. ఓకారం వస్తే గుణ జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సమ్యక్ మహోదయ. విజయలక్ష్మి గారు సహస్యైవ. మేడం నేనేనా? అవునండి, మీరే. సహసైవ. సహస ప్లస్ ఐవ. ఐవ అనే పదం లేదండి. ఏవా సహసా ఏ సంధి? వృద్ధి సంధి మేడం. వృద్ధి సంధి, ఉత్తమం, సమ్యక్. సో కాబట్టి సహసా ప్లస్ ఏవా. సహసా అంటే ఇమీడియట్లీ అని అర్థం అనమాట. ఓకే, అదొక అవ్యయము. సహసా ప్లస్ ఏవా ఇమీడియట్లీ అని అర్థం. సో అక్కడ పూర్వపదంలో ఆకారం ఉంది, ఉత్తర పదంలో ఏ ఉంది. సో ఐ అనేటటువంటిది ఏకాదేశం వచ్చింది కాబట్టి ఐ అంటే వృద్ధి సంధిలోనే వస్తుంది. కాబట్టి ఇది వృద్ధి సంధి అన్నమాట. మాధురి తుములూరి గారు ఏవాభ్యన్యంత. ఏవ ప్లస్ అభ్యహన్యంత. సమ్యక్. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి ఇది ఈజీనే. అక్కడ ఎక్కడైతే దీర్ఘం వచ్చిందో అక్కడ సవర్ణ దీర్ఘ సంధి అయింది. అను గారు వ్యనునాదయన్. వ్యనునాదయన్. చెప్పలేనండి, చెప్పండి. ఓకే, పర్వాలేదు. శర్మ మహోదయ, ఏఎస్ఎన్ శర్మ గారు. మహోదయ నమస్కారः. వ్యనునాదయన్ వి ప్లస్ అనునాదయన్. సమ్యక్ మహోదయ, ఉత్తమం. ఓకే, ఎణ్ సంధి మహోదయ, ఎణ్ సంధి. ఎణ్ సంధి ఉత్తమం అండి. యాక్చువల్గా ఇది అంటే ఒకే పదము, దాని అర్థము. సో ఒకే పదం వి అనునాదయన్ కానీ సంధి జరిగింది కాబట్టి వి ప్లస్ అనునాదయన్ అన్నమాట అది. సో అనునాదయన్ అన్నది శత్రు ప్రత్యాంతము, పచన్ గచ్చన్ లాగా అనునాదయన్. సో అది వి ప్లస్ అనునాదయన్ వ్యనునాదయన్ అయింది. సో ఇక్కడ ఇప్పుడు యనసంధి ఎలా గుర్తుపట్టాలి అంటే ఇప్పుడు యకారం ఎక్కడుందో అక్కడ సంధి ఉన్నట్టు లెక్క. కాబట్టి య అని వచ్చిన చోట అక్కడ సంధి ఉంది. సో య అన్నది మనకి యణసంధిలోనే రావచ్చు, యాంతామాంత దేశ సంధిలో కూడా రావచ్చు. కానీ యణసంధిలో ఏమవుతుందంటే యకారానికి కానీ వకారానికి కానీ ముందర ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉంటుందో అది వ్యంజనం పూర్తిగా ఉండదు, అంటే స్వరంతో కలిసి ఉండదు. వ అని ఉంది కదా, సో అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి వ్యనునాదయన్, వి ప్లస్ అనునాదయన్ వ్యనునాదయన్. రుక్మిణి గారు మేచ్యుత. రుక్మిణి గారు మేచ్యుత. మే ప్లస్ అచ్యుత. అచ్యుత, సమ్యక్ అండి. ఏ సంధి? పూర్వరూప సంధి. పూర్వరూప. ఇది ఎక్స్ప్లెయిన్ చేయగల ఈజీనే. శాస్త్రి మహోదయ నిరీక్షేహం. నమస్తే మహోదయ. నిరీక్షేహం. నిరీక్షే ప్లస్ అహం అది. అవునండి. ఏ సంధి? అవగ్రహ అవగ్రహం వచ్చింది కాబట్టి అది పూర్వరూప సంధి. పూర్వరూప సంధి. కానీ అలా అవగ్రహం వచ్చింది కాబట్టి అని గుర్తుపెట్టుకోకూడదండి. దీనికి ఉండేటటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే
మనకి తర్వాత ఏంటంటే కొన్నిట్లో అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకంటే అది రాయడానికే తప్ప అది సంధికి గుర్తు కాదని ఇందాక గూడా చెప్పాను. సో, పూర్వ అవును పదంలో అవును ఏ గాని, ఓ గాని ఉండడము, ఉత్తర పదంలో ఆకారం ఉండడం. అప్పుడు పూర్వరూప సంధి జరుగుతుంది. అంటే ఏ క ఏ స్ ఏ ఆ స్థానంలో ఏకారము, ఓ ఆ స్థానంలో ఓకారం రావడం జరుగుతుంది. అది పూర్వరూప సంధి అన్నమాట. ఓకే. రాధ గారు. అంటే అహంలో ఆ ఉందనా, లేకపోతే తర్వాత హాలో ఆ ఉందనా? ఆహా! అహంలో ఆ ఉందని. అది ఓకే యాక్చువల్‌గా ఓకే ఇప్పుడు ఈ ఇచ్చిన పదం నిరీక్షేహంలో నిరీక్షే ప్లస్ అహం అది. సో, అవును నిరీక్షలో నిక్షేప పూర్వ పదంలో ఏకారం ఉంది. ఉత్తర పదంలో ఆకారం ఉంది. అదే దానికి అవును కండిషన్ అవును కూడాను. ఈ పూర్వరూప సంధికి ఓకే కండిషన్ అదే కదా! ఏ గాని, ఓ గాని పూర్వ పదంలో ఉండి, ఉత్తర పదంలో హ్రస్వ ఆకారం ఉంటే గనక అప్పుడు ఏకార స్థానంలో ఏకారము, ఏకారమును అకార ఈ రెండిటి స్థానంలో ఏకారము, ఓ ప్లస్ అకార ఈ రెండిటి స్థానంలో ఓకారము రావడము జరుగుతుందన్నమాట. అది పూర్వరూప సంధి. సో, కిందది కూడా అవేక్షేహంలో కూడా అదే జరిగింది. అవేక్షే అది ప్లస్ క్షే ప్లస్ అహం అది విక్షేప. అహం అన్నమాట. సో, కాబట్టి ఇక్కడ కూడా పూర్వరూప సంధి. రాధ గారు. ఏతేత్ర ప్లస్ ఇత్ర ఏతేత్ర గుణసంధి. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఏతేత్ర అది పూర్వరూప సంధి. హ్మ్. ఏ ప్లస్ అత్ర ఏతేత్ర. ఏతే ప్లస్ అత్ర ఏతేత్ర పూర్వరూప. ఏత్ర. ఏతేత్ర. ఓకే. ఉషారాణి గారు. తత్రా పశ్యత్. తత్ర ప్లస్ అపశ్యత్ సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సమ్యక్. విజయ మర్రిపాటి గారు. చైవ. నమస్కారం మహోదయ. చైవ చ ప్లస్ ఏవ వృద్ధి సంధి. వృద్ధి సమ్యక్ ఉత్తమం. ఉమాదేవి గారు. పరయావిష్టః. నమస్తే మేడం. నేను దీనికి రెండు అనిపించాయి. పరే ప్లస్ అవిష్ట ఒకటి, పరయా ప్లస్ అవిష్ట అని రెండు రాసుకున్నాను మేడం. ఏవి కరెక్ట్ అర్థం కావట్లేదు. పరయా ప్లస్ ఆవిష్టః, పరయావిష్టః సవర్ణ దీర్ఘ సంధి ఇది. ఓకే. పరే రాదు. పరి కాదండి. పరి కాదు. పరే 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 మేడం. అది ఎంత అంత సంధి అయవాదేస్తుంది. లేదు అలా కాదండి. ఈ వర్డ్స్ మీకు అలా కనిపిస్తుంది. యా ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. కానీ అంటే పరే అనేది వర్డ్ కూడా ఉంది కదా అని నేను అట్లా అనిపించింది మేడం. పరే అనేది పరి అని ఉంది. బట్ అది ఓకే మీరు రాసుకున్నది కరెక్టే కానీ ఇక్కడ మాత్రం అది పరయా ఆవిష్టః. ఓకే. రెండు పదాలు వేరు. ఇది ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి. స్వాతి గారు. దృష్ట్వేమం. స్వాతి గారు. స్వాతి మహోదయ. ఓకే. కనకదుర్గ గారు. నమస్తే. నమస్తే అండి. అది ఏంటి మ్యామ్? దృష్ట్వేమమ్మా? దృష్ట్వేమం. దృష్ట్వా ఇమం. ఇమం సమ్యక్. ఏ సంధి? దృష్ట్వా ప్లస్ ఇమం దృష్ట్వేమం. ఇది గుణసంధి మ్యామ్. గుణసంధి సమ్యక్. ఏ వచ్చింది కదా. ఏ గుణసంధి కింద లెక్క. కాబట్టి దృష్ట్వా ఇమం దృష్ట్వేమం గుణసంధి. జ్యోతి. శక్నోమ్యవస్థాతుం. నమస్కారం మహోదయ. శక్నోమ్యవస్థాతుం. శక్నోమి ప్లస్ అవస్థాతుం. ఉత్తమం. శక్నోమ్యవస్థాతుం. యకారం ఏకాదేశంగా వచ్చింది కాబట్టి ఇది ఎన్ సంధి మహోదయ. సమ్యక్ ఉత్తమం. కాబట్టి శక్నోమి అవస్థాతుం. కాబట్టి పూర్వ పదంలో ఇకారం ఉంది, ఉత్తర పదంలో ఉంది. అక్కడ స్థానంలో యకారం ఆదేశంగా వచ్చింది. ఉత్తమం అండి. సంధి సమ్యక్. కమల గారు. భ్రమతీవ. మహోదయ ఒక నిమిషం. భ్రమతీవానా? భ్రమతి ప్లస్ ఇవా. అవునండి కరెక్ట్. సంధి. అప్పుడు అకారానికి ఇకారం ఏకారం కదా.
అకారానికి ఇకారం వచ్చింది. మీరు ఏం చెప్పారు? భ్రమతి ప్లస్ ఇవ. భ్రమతి ప్లస్ ఇవ. ఇవ చెప్పారు కదా. సో ఏ ఈ సంధి? అకారానికి ఇకారమే కదా, మీకు పూర్వ ఏకారం. కాదండి, పూర్వపదంలో ఏముంది? భ్రమతిలో ఏముంది? భ్రమతి ఈ ఉత్తర పదంలో ఏముంది? ప్లస్ ఇవాలో ఇకా ఈ ఉంది. ఇకారానికి ఇకారం సవర్ణ దీర్ఘ సంధి. పవన దీర్ఘ సంధి. సమ్యక్. సో ఓకే. తర్వాత శాంతిరాజు గారు. శ్రేయోను పశ్యామి. ఒక నిమిషం మహోదయ్, నేను నా దగ్గర పుస్తకం లేదు, తీసుకుంటాను. ఓకే, ఇది చెప్పండి మేడం. పుస్తకం లేదండి శాంతి గారు. అంటే అంటే ఇందులోనే చూసి చెప్తున్నాను. అదే చెప్పండి మేడం, ఏం చెప్పండి? శ్రేయోను పశ్యామి. శ్రేయో ప్లస్ అనుపశ్యామి. శ్రేయోను పశ్యామి పూర్వరూప సంధి. పూర్వరూప సంధి. సమ్యక్. తర్వాత గంటి గారు. ఇమే వస్థితాః. మేడం నన్ను అడగలేదు మేడం. ఓకే చెప్పండి. సారీ, రాధిక గారా? అవునండి. చెప్పండి. ఇమే వస్థితాః. ఇమే ప్లస్ అవస్థితాః, ఇది కూడా పూర్వరూప సంబంధం. ఏకారానికి అకారం వచ్చింది, పూర్వరూప సంధి. సమ్యక్, ఉత్తమం. తర్వాత గంటి గారు. ఏవాశ్రయేత్. ఏవా ప్లస్ ఆశ్రయేత్ సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. సమ్యక్. సత్య రామలక్ష్మి గారు. యద్యప్యేతే. సత్య రామలక్ష్మి గారు. యద్యప్యేతే. యద్యప్యేతే. యది ప్లస్ అప్యేతే. యది ప్లస్ అప్యేతే. అప్యేత్ కాదు. యది ప్లస్ అపి ప్లస్ ఏత్. 3 వస్తాయండి. ఏతేనండి. యది ప్లస్ అపి ప్లస్ ఏతే. ఏతే. ఇప్పుడు యది ప్లస్ అపి ఏమైంది సంధి? యద్యపి. యది ప్లస్ ఈ ప్లస్ ఆ సవర్ణ దీర్ఘ సంధి. ఈ ప్లస్ ఈ ప్లస్ ఆ గుణ సంధి. గుణ సంధి. తర్వాత యద్యపి ప్లస్ ఏతే ఏమైంది? ఎనసంధి. ఎనసంధి. ఎనసంధి అయింది. ఇందాక కూడా యది ప్లస్, ఇందాక ఏం చెప్పారు? గుణసంధి చెప్పారా? కాదు, యది ప్లస్ అపి. అక్కడ కూడా ఎనసంధి. అక్కడ కూడా నేను వినలేదు సరిగ్గా. అది 2 చోట్ల కూడా ఎనసంధి. యది ప్లస్ అపి ప్లస్ ఏతే యద్యప్యేతే అయింది. ఓకే మహోదయ, అది యద్యపి ప్లస్ ఏతే రాయకూడదు. అది కూడా రాయొచ్చు, కానీ మళ్ళీ యద్యపిలో కూడా 2 ఉన్నాయి కదా. కిందనే ఇచ్చాం కదా ఇంకోటి కూడా యద్యపి అని. సో యది ప్లస్ అపి కలిపితే యద్యపి అయింది. యద్యపి ప్లస్ ఏతే యద్యప్యేతే అయింది. సో అలా కూడా రాయొచ్చు కదా. 2 రాయొచ్చండి. 2 విధాలు. నేను అందుకని డౌట్ వచ్చింది. పర్వాలేదు, 2 విధాలా రాయొచ్చు. ఓకే. ఆ తర్వాత కిందనే ఉంది కదా సీత గారు. యద్యపి. యది ప్లస్ అపి యద్యపి ఎన్సంధి. ఎనసంధి. సమ్యక్. సుబ్బలక్ష్మి గారు ఇప్పుడు చెప్తారా? అధర్మోభిభవతి. మహోదయ, అధర్మ ప్లస్ అభిభవతి పూర్వరూప సంధి మహోదయ. అధర్మ ప్లస్ అభిభవతినా? కరెక్టా? పూర్వరూప సంధి అది. క్షమ్యత మహోదయ. అధర్మో ప్లస్ అభిభవతి. సమ్యక్. అధర్మో ప్లస్ అభిభవతి పూర్వరూప సంధి. సమ్యక్, ఉత్తమం. అనురాధ గారు తర్వాత. నరకాయైవ. నరకా ప్లస్ ఏవ. యా మరి ఎక్కడి నుంచి వచ్చింది మేడం? నరకా ప్లస్ ఏవ అయితే నరకాయైవ ఎలా వచ్చింది? ఇది అకారానికి ఐకారం ఏకారం వచ్చినప్పుడు మేడం యాంతావంతి చేసింది. అయ్య అని వస్తుంది కదా. నరకాయైవ ఎక్కడ సంధి జరిగింది? యై దగ్గర జరిగింది. అక్కడ ఏముంది? ఈకారం ఉంది. అయ్యి ఉంటే మనకి అక్కడ ఏం జరిగినట్టు? వృద్ధి జరిగినట్టు కదా. కాబట్టి ఇది నరకాయ ప్లస్ ఏవ. నరకాయ ప్లస్ ఏవ. ఎలా అంటే అండి, ఇప్పుడు మెయిన్లీ ఇక్కడ యకారము ఎక్కువగా రావడం వల్ల అన్ని చోట్ల కూడాను
యా వచ్చిన చోట అన్ని చోట్ల యణ సంధి, యాంతావంత దేశ సంధి అని కాదు. సో ఇది కొంచెం వర్డ్స్ మనకి తెలియాలి. వర్డ్స్ తెలిస్తే కానీ మనం అక్కడ ఇలాగే మనకి కన్ఫ్యూజన్ అవుతుంది. నరకా ప్లస్ ఏవా కాదు కదా! యకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఐదర్ యణ సంధి జరిగితే యకారం రావాలి. లేకపోతే యాంతావంత దేశ సంధి జరిగితే యకారం రావాలి కదా! కానీ ఇప్పుడు ఇక్కడ అవకాశం కనిపించట్లేదు కదా! సో నరకాయ ప్లస్ ఏవ, నరకాయైవ అన్నది వృద్ధి సంధి. అకారానికి ఏకారం వస్తే ఐ వచ్చింది కాబట్టి వృద్ధి సంధి అన్నమాట. ఓకే. హనుమంతరావు గారు తర్వాతది హేషాం. హనుమంతరావు గారు. మహోదయ హనుమంతరావు గారు. మహోదయ. హేషాం. హేషాం 25ది. హేషాం యా ప్లస్ ఏషామా? హేషాం హా ప్లస్ ఏషాం అయితే అది ఏ సంధి అవుతుంది? యా యాంతావంత దేశ సంధి అవ్వాలి. కానీ కాదు కదా ఇక్కడ. కాదు. ఏ వచ్చింది కాబట్టి గుణసంధి అవుతుంది మేడం ఇది. అక్కడ యాక్చువల్గా మేడం గుణ కాదండి. అంటే ఈ వర్డ్స్ మీకు తెలియదు అనుకుంటాను. హీ ప్లస్ ఏషాం ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి వర్డ్స్ అనేది. అందుకే నేను నంబర్స్ కూడా ఇచ్చాను. సో ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ మీరు అది చదివినా కూడా మీకు ఇది అర్థమవుతుంది. హేషాం అంటే హీ ప్లస్ ఏషాం. సో హీ ప్లస్ ఏషాం అంటే అక్కడ ఇకార స్థానంలో యకారం వచ్చింది. అందుకని హేషాం. సో ఇది యణ సంధి. తర్వాత సి విజయలక్ష్మి గారు నరకే నియతం. నరకే నియతం. నరకే ప్లస్ అనియతం. అనియతం సమ్యక్. ఏ సంధి? గుణసంధి. పూర్వరూప సంధి అండి. మీ దగ్గర చూసి చెప్తున్నారా మీరు? హోంవర్క్ చూడకుండా చెప్తున్నారు. పూర్వరూప సంధి సమ్యక్. సో అక్కడ మీకు ఒక గుర్తుగా అవగ్రహ చిహ్నం ఉంది కదా. మీరు నరకే అనియతం అని చెప్పారు, అది కరెక్టే. కానీ మీరు సంధి పేరు తప్పు చెప్పారు, అది పూర్వరూప సంధి. ఓకే. పూర్వరూప సంధికి రూల్ ఏంటి మేడం? అండి ఒక్క నిమిషం అండి. ఏంటి పూర్వరూప సంధికి రూల్ చెప్తారా? పూర్వరూప సంధిలో పూర్వపదంలో ఏ గాని ఓ గాని రావచ్చు. ఆ తర్వాత ఉపపదంలో హ్రస్వ అకారము రావాలి. ఒక్క నిమిషం, నా దగ్గర ఉదాహరణ ఉంది, మనకి ఇక్కడ ఉంది చూడండి. సో పూర్వరూప సంధిలో ఏ గాని ఓ గాని పూర్వపదంలో రావాలి. ఉత్తర పదంలో హ్రస్వ అకారం వస్తే గనక అప్పుడు ఆ కలిపితే ఏకారమే వస్తుంది, ఓ కలిపితే ఏకారమే వస్తుంది. అకార స్థానంలో మనకి అవగ్రహ చిహ్నం మాత్రం వస్తుంది గుర్తుగా, అంతే. ఓకే. సో ఉదాహరణలు ఉన్నాయేమో చూస్తానండి. చాలా పేషెంట్ వచ్చారు పాపం, బ్లీడింగ్ అయిపోయింది. ఓకే. లేవనుకుంటానండి. ఓకే. సో అదే సో పూర్వపదంలో ఏకారము లేకపోతే ఓకారము, ఉత్తర పదంలో హ్రస్వాకారము రావాలి. ఇవి దీనికి నియమాలు పూర్వరూప సంధికి. ఓకే. ఇంకేమైనా సందుల్లో డౌట్స్ ఉన్నాయా? అడగనా అండి? చెప్పండి. హేషాము ఎన్ సంధి అన్నారా అండి? ఈ ప్లస్ హేషాం. అవునండి, ఎన్ సంధి. అంటే ఈ ప్లస్ అది అక్కడ యా వస్తుంది. ఈకి ఇకారానికి బదులు అప్పుడు హేషాం అని వచ్చింది కదండి మనకి.
అదే రూలా అండి? అదే రూల్ కదా, అదే కదా. ఇప్పుడు చూడండి, అంటే యా స్వరవర్ణములు ఉంటే ఇకారానికి బదులుగా యకారం. ఒక్క నిమిషం చూడండి, నేను రాస్తాను. ఇది హేషం, అక్కడ రాయడం అలా వచ్చింది, ఆ టైపింగ్ లో అలా వస్తుంది అనమాట. అంటే కొన్ని ఇప్పుడు మనం కంప్యూటర్లో టైప్ చేసినప్పుడు కొంచెం వేరుగా వస్తుంది హేషాం ఇది. సో ఇది ఎలా అంటే హీ ప్లస్ ఏషాం. ఇప్పుడు హకారం హ, ఇకార స్థానంలో యా. య, ఏషాము. ఇప్పుడు హ ప్లస్ య ఏమైంది? హియా అయింది. రాయడం ఎలా రాస్తారంటే హియా అన్నది ఇలా రాస్తారు. అప్పుడు ఏ ఉంది కదా, హియే షామ్, ఏ షామ్ అలా వస్తుంది. ధన్యవాదాలు మహోదయ. నయనం అన్నది ఎలా చూడచేయాలి? నా ప్లస్ అయనం కాదు, నా ప్లస్ అయనం కాదండి, అది నయనం అన్నది. అంటే మీకు ఎక్కడ వచ్చిందండి ఇది? నేను ఎక్కడ బుక్ లో చూసాను. యాక్చువల్ గా మనకి అది ఇక్కడ అంటే అది నై ప్లస్ అయనం అనేదో అనండి అది. కాబట్టి అది యాంతావంత దేశ ఉంది కదా మహోదయ, యాంతావంత దేశ సంధి. నై ఐ ప్లస్ వచ్చింది కాబట్టి నై ప్లస్ అయనం అయినట్టుంది. కాబట్టి ఇది మహోదయ నై ప్లస్ ఏనమ్మా కాదు, ఒక్క నిమిషం అండి, నాకు కూడా గుర్తులేదు. నై అంటే నకి న నే ప్లస్ అయినా మేడం అది. అవునండి, ఒక్క నిమిషం. నయనం కాదు, ఇది నయనం అనేది అయితే ఆ నాయనం వస్తుంది మేడం. నా ప్లస్ ఏనం, నా ప్లస్ ఏనం, నా ప్లస్ నే ప్లస్ అప్పుడు ఎలా అవుతుందండి? కాదు, కరెక్ట్ మేడం. అందులో నే ప్లస్ స్థానం ఎంతవంత ఇచ్చారు మహోదయ. నే ప్లస్ ఎంతవంత అవ్వదు కదా. అందరూ మాట్లాడితే నాకు వినిపించదు. ఉషా ఎవరు అడిగారు? ఉషారాణి గారు. నేనే అందులో ఏం ఇచ్చాడంటే నే ప్లస్ అన్నం అని ఇచ్చాడు. అంటే అప్పుడు ఎంతవంత అవ్వదు, ఎంతవంత ఇచ్చాడు, అది ఎంతవంత అవ్వదు కదా. నే ప్లస్ అన్నం. ఓకే. సో ఏమంటే ఇది నేను ఆల్రెడీ ఇంతకు ముందర కూడా చెప్పాను. ఇప్పుడు మనకి బుక్ లో ఏవైతే మన పరిచయ బుక్ లో ఏవైతే డిస్కస్ చేశారో అవి ఇవన్నీ ఏంటంటే ఇవి ఇప్పుడు ఈ యాంతావంత దేశ సంధి ఏదైతే ఉందో అది లేకపోతే పూర్వరూప సంధి. పూర్వరూప సంధి ఏదైతే ఉందో అది పదాంతంలో అయితేనే అది ఆ కండిషన్స్. అంటే పదాంతంలో అంటే ఇప్పుడు మనం ఇంతవరకు చూసాం కదా, దాన్ని ఏమంటారు, నిరీక్షేహం అని చూసాం. సో నిరీక్షే ప్లస్ అహం అనేది రెండు పదాలు, రెండు వేరు పదాలు. నిరీక్షే అన్నది ఏకారం ఎక్కడొచ్చింది అంటే పదాంతంలో వచ్చింది. కాబట్టే అక్కడ పూర్వరూప సంధి వచ్చింది. ఇక్కడ నే అన్నది ఇది పదం కాదు, పదాంతం కాదు ఇది. అందుకని ఇక్కడ మామూలుగా యాంతావంత దేశ. మరి మీకు అది ఎగ్జామ్ లో ఇచ్చారా లేకపోతే మీరు మామూలుగా ఎక్కడ? ఏదో బుక్ లో చూసాను. కాదు, ఇది ఇక్కడ సంబంధించింది కాదండి యాక్చువల్ గా ఇది. అందుకనే మనకి ఎక్కడ కూడా ఇవ్వలేదు ఇవన్నీ. స్ప్లిట్టింగ్ అలా ఉంది, యాంతావంత అని ఇచ్చారు, అందుకని నాకు డౌట్ వచ్చింది. కరెక్టే, అది కరెక్టే. కానీ దీనికి అది పూర్వరూప సంధి ఇక్కడ రాదు. అంటే రెండు వర్డ్ స్ప్లిట్ చేస్తేనే పూర్వరూపం. అది రెండు పదాలు అవ్వాలి. ఆ పదాంతంలోనే ఏ గాని ఓ గాని ఉండాలి, అప్పుడు పూర్వరూప సంధి. ఏ గాని ఓ గాని ఉండాలి. అది పదాంతము అంటే ఇది ఒక పదంకి అంతంలో ఉండాలి. నే అన్నది ఒక పదం కాదు, అందుకని ఇక్కడ రాదు. అది ఇక్కడ యాంతావంత దేశ సంధి వస్తుంది. సో అదంతా ఇప్పుడు కాదండి, అది అదంటే మీకు ఇప్పుడు సంబంధించింది కాదు యాక్చువల్గా. అది ధన్యవాదాలు. అనవసరంగా అది కన్ఫ్యూజన్ తప్ప మీకు దానివల్ల ఉపయోగం ఏం లేదు.
మేడం చిన్న డౌట్ ఇప్పుడు అక్కడ నే ప్లస్ అన్నం అన్నారు కదా, మేబీ అది అక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందేమో తెలీదు. 181 పేజ్ లో మనకి న ప్లస్ ఏనం సంధిని కలిపి పేరు తెలపండి అని అడిగారు మేడం. అది వేరే నే ప్లస్ అది నైనం అని వస్తుంది కదా అప్పుడు న ప్లస్ అక్కడ ఏంటంటే నా అన్నది మరి అది పదమే, అక్కడ పూర్వం లేదు కదా. న ప్లస్ ఏంటి ఇచ్చారు, ఏనమ్మా ఏనం ఏనం అప్పుడు నై అవ్వాలి, నైనం అవుతుంది. నై అవ్వాలి. నైనం ఇప్పుడు అది వృద్ధి సంధి, వృద్ధి సంధి వృద్ధి సంధి అంతే. అంతే తప్ప ఈ పూర్వ సంధిలో ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి, పదార్థాల్లో మాత్రమే ఉండాలి. ఇందాక ఆవిడ చెప్పినట్టు అది నై అలా ఉండకూడదు, నే ఉండకూడదు, అది పదం కాదు అది. కాబట్టి అక్కడ అవదు, పూర్వరూప సంధి జరగదు అక్కడ. వృద్ధి సంధి. మహోదయే, చెప్పండి. ఇంతకు ముందు నరకాయైవ అనే దానికి చెప్పారు కదా, సో ఇది నరకాయైవ ఆయన వస్తే మనము యాంతావంత కూడా అనుకుంటాం కదా. అదేనండి, అందుకనే అనుకుంటాము. కానీ ఇప్పుడు నరకాయ అని వస్తే గనక, ఇప్పుడు నరకాయలో ఏమవ్వాలి, ఆయా కానీ ఆయా ఆదేశం కదా. సో ఆయా ఆదేశం అయినప్పుడు అప్పుడు పూర్వపదంలో ఏం రావాలి, ఏమొస్తే అక్కడ జరుగుతుంది. ఆయా అని ఎప్పుడు వస్తుంది మనకి ఆదేశము, ఐ వస్తే వస్తుంది. అప్పుడు ఏమవ్వాలి, నరై అవ్వాలి అక్కడ. సో నరై అనే పదం మీరు విన్నారా ఎప్పుడైనా? అంటే ఇప్పుడు హాయ్ వచ్చింది కాబట్టి దాని ముందు జరుగుతుంది అని, దాని ముందు అక్షరానికి, ముందర అక్షరానికి ఏ రావాలి కదా, నరై రావాలి, నరై నరై అని రావాలి. కానీ నరకై అవుతుంది కదా మేడం, నరకై అవ్వాలి. సో నరకై లేదు కదా ఏ పదమును. సో కాబట్టి అది అందుకనే ఏంటంటే అండి, అన్ని చోట్ల యకారము వకారము ఉన్న చోట్ల యాంతావాంత దేశ సంధి కానీ ఎనసంధి కానీ వస్తుందని లేదండి. సో అది మనకి బై ప్రాక్టీస్ మనకి అది అలవాటు అవ్వాలి. ఒక పదం చూడంగానే ఓకే ఇది అని ఇక్కడ అట్లా, అది ఓన్లీ బాగా చదవడం వల్ల వస్తుందండి. అది ఎక్కువగా సందులు చేసినందువల్ల వస్తుంది, ఎక్కువ చదువుతూ ఉంటే. మహోదయ, చెప్పండి మహోదయ. ఒక 18వ ఐటమ్ ఒకటిని, తర్వాత 23వ ఐటమ్ ఒకటి విడదీసినప్పుడు, అంటే 18వ ఐటమ్ అంటే శ్రేయోను పశ్యామి అని విడదీసినట్టయితే, శ్రేయ ప్లస్ అనుపశ్యామి అని విడదీస్తే విసర్గ ముందు ఓకారంగా మారి తర్వాత ఈ పూర్వరూప సంధి తాలూకా రూపం వస్తుంది. అంచేత అండ్ విడగొట్టినప్పుడు శ్రేయో ప్లస్ అనుపశ్యామి అని విడగొట్టకూడదు, శ్రేయ ప్లస్ అనుపశ్యామి అనే విడగొట్టాలి. అలాగే ఈ 23వ ఐటమ్ కూడా అధర్మ ప్లస్ అభిభవతి అనే, అంటే ఇది సంస్కృత భగవద్గీత పుస్తకంలోనే వాడు ఆ పద విభాగం అలా చేసాడు. మహోదయ అది కరెక్టే, అందుకు నేను చెప్తున్నాను. లేదు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి, నేను కూడా ఒప్పుకుంటాను దానికి. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనము దాన్ని అధర్మ ప్లస్ అభిభవతి అని చేసాం అనుకోండి. సో ఇంతవరకు పరిచయంలో మనము విసర్గ సంధి చదవలేదు. సో ఉకారం ఎలా ఫస్ట్ ఉకారం అవుతుంది, తర్వాత గుణం అవుతుంది అక్కడ, అప్పుడే అది అధర్మం అయింది. సో ఈ విసర్గ నుంచి ఉకారము, ఉకారం నుంచి గుణ ఎలా అయిందో చెప్పాలి ముందర. సో మనం ఇంతవరకు విసర్గ సంధి చదవలేదు కాబట్టి మనం ఏ సంధులు చదివామో దాని పరిధిలో మాత్రమే మనం ఈ డిస్కషన్ చేస్తున్నాం. ఇప్పుడు కనుక మీరు శిక్షా లెవెల్ తర్వాత అడిగారు అనుకోండి, నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, అప్పుడు అది కరెక్ట్. ఎందుకంటే శిక్షలో మనం విసర్గ సంధి చేస్తాము, విసర్గ సంధి చేసిన తర్వాత అప్పుడు మనకు అర్థం అవుతుంది, ఓహో ఎక్కడెక్కడ విసర్గ వస్తే అది ఉకారం అయ్యి గుణ సంధి జరుగుతుంది అని. అది ముందర తెలియాలి కదా మనకి, విసర్గ ఎక్కడ మనకి గుణ జరుగుతోంది అని. అన్ని చోట్ల విసర్గ గుణ జరగదు, మన పరిచయాలు నేర్చుకునే అదే విసర్గ సంధి తాలూకా ఒక రూపంలో విసర్గ ఓకారంగా మారుతుంది కనుక అది అందుకని ఓకారం వచ్చింది ముందు. తర్వాత అంటే మనం విడగొడుతున్నాం కనుక అంటే పద విభాగం చేసేటప్పుడు మాత్రం అలాగే విడగొట్టాలి కదా, అది నేను చెప్తున్నాను. అక్కడ మీరు అంటే మామూలుగా మీరు ఒకవేళ కనుక భగవద్గీతలో ఏదైనా క్లాసెస్లో వాటిలో చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటే అక్కడ మాత్రం శ్రేయ ప్లస్ అనుపశ్యామి అనే చెయ్యాలి. అదే అంటున్నా, అంటే పద విభాగం చేసినప్పుడు అలాగే, అంటే అది ఏ సంధి ఏంటంటే 2 రకాలు జరిగింది కనుక ఇప్పుడు ఫైనల్ గా జరిగింది లోప సంధి, అదే పూర్వరూప సంధి.
పూర్వరూప సంధి అని కదా అనాలి అంటున్నా అంతే. అవును, అంటే మీరు అన్నది నిజమే, ఇప్పుడు కాదు. కానీ విడగొట్టడం అధర్మో ప్లస్ అవిభవతి అని కాదు కదా అంటున్నా అంతే. అంటే కాదు, మీరు చెప్పినట్టుగా రూల్ ప్రకారము యాక్చువల్గా మనం ఒకవేళ పరిచయ క్లాస్ కాకుండా జనరల్గా ఇది అన్ని సందులు అనుకుంటే కనుక అప్పుడు అధర్మ ప్లస్ అభిభవతి అని చేసేవాళ్ళం. కానీ పరిచయాల్లో మనం ఓన్లీ స్వరసంధి నేర్చుకున్నాం కాబట్టి అది పూర్వరూప సంధికి మనకి వస్తుంది, ఫైనల్లీ పూర్వరూప సంధి వస్తుంది. కాబట్టి మనం దీన్ని అధర్మో ప్లస్ అభిభవతి అని చేసుకున్నాం అంతే. అంతేనండి. అదే రైట్. ఆ తర్వాత అమ్మా ఇది అంటే నాకు నా అనాలిసిస్ చెప్తున్నాను. ఈ ఎండ్ సంధి వస్తోంది అంటే అక్కడ ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం ఉన్న దగ్గరే యకారం గాని రకారం గాని వకారం గాని కనబడితే అది ఎండ్ సంధి అని ఒక హింట్ అన్నమాట. అవునండి, కరెక్టే. అది కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. సంయుక్తాక్షరం కనిపించిన చోట కిందని యా గాని వా గాని రా గాని కనబడుతుందంటే ఇది ఎండ్ సంధి అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని. కరెక్ట్. కానీ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఇందాక ఆవిడ అడిగినట్టు నరకాయైవ అన్న చోట అక్కడ నరకాయ ఆయ ఆదేశంలాగా కనిపిస్తుంది. కా తర్వాత ఆకారం ఉంది, యా ఉంది, ఆయ కనిపిస్తుంది అక్కడ. సో అక్కడ కూడా జరిగిందా? కానీ జరగలేదు అక్కడ. సో అట్లా ఏంటంటే మీరు చెప్పినట్టు కొన్ని మనం బండ గుర్తులు అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందాక వ్యనునాదయన్ అని ఉంది, అక్కడ వి ప్లస్ అనునాదయన్, అక్కడ ఏమైంది జరిగింది? అక్కడ వ్యను అయింది, వకి ముందర సంయుక్తాక్షరం ఉంది మీరు అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ మనకి ఎణసంధి అని ఖచ్చితంగా తెలుస్తుంది. కొన్ని చోట్ల ఇప్పుడు ఆ నరకాయ దగ్గర మాత్రం కొంచెం కన్ఫ్యూజన్. అది ఆయా అని కనిపించినా సరే అక్కడ అది కాదు, అక్కడ వృద్ధి సంధి జరిగింది. నరకాయ ప్లస్ ఏవాది అంటే అక్కడ పదాలు విడగొట్టేటప్పుడు రెండింటికి విడివిడిగా అర్థం ఉండాలి. నరకాయ అనే పదం ఉంది కానీ నరక్ ప్లస్ ఆయ అని లేడమే రైట్. అందుకనే నరకాయ అంతా కలిపే ఒకటే పదం కనుక దానికి అక్క ఉంది కనుక ఇక్కడ ఏకారం ఉంది కనుక వృద్ధి సంధి అవుతుంది అని దాని అనాలిసిస్ అవుతుంది కదా. అదే అబ్జర్వేషన్ అండి, వర్డ్స్ కూడా మనకు తెలియాలి. నరకాయ అన్నది నరకహ అన్న పదానికి చతుర్థి, రామ అన్నదానికి రామాయలాగా నరకాయ అని అర్థం అని అక్కడ వస్తుంది, చతుర్థి వస్తుంది అనమాట. సో నరకాయ ప్లస్ ఏవా అనమాట అలా. సో అందుకని వొకాబులరీ కొంచెం మనకి ఆ విభక్తులు అవన్నీ కూడా తెలియాలి, పదాల యొక్క విభక్తులు, అది ఇది ఏం పదం అవ్వచ్చు అని మనం ఊహించగలగాలి అది అక్కడ. సో కొంచెం మనకి ఈ నాలెడ్జ్ కూడా ఉండాలండి. సందుల కండిషన్స్ నాలెడ్జ్, సందుల నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ వొకాబులరీ నాలెడ్జ్ కూడా ఉండాలి దానికి, రెండు. మేడం వ్యనునాద అనే దాని ముందు పదం ముందు ఏవాభ్య హన్యంత అది ఆ సంధి ఏమవుతుంది మేడం? అది ఎక్కడండి? ఏవాభ్యహన్యంత దగ్గర ఏవ అభ్యన్యంత, యాక్చువల్గా అది అభి ప్లస్ హన్యంత, అది కూడా యాక్చువల్గా రెండు ఉన్నాయి, బట్ ఉపసర్గ అది హన్యంతకి ఉపసర్గ అభి. సో అభ్యన్యంత అయింది అది ఏవా, కానీ అది విడచేయకూడదు, విడదీసి మనం సంధి ఇక్కడ రాయకూడదు. సో ఏవా ప్లస్ ఏవా ప్లస్ అభ్యన్యంత సవన దీర్ఘ సంధి. మేడం వీటి ఆన్సర్స్ పెడతారా మీరు మాకు? చూస్తానండి, ఉండాలి, ఎక్కడున్నాయో నాకు అప్పుడు నెమ్మదిగా కొంచెం చూసుకుందుకు చూసి పెడతాను. ఓకే మహోదయ, ఇప్పుడు ఈ వర్డ్ కరెక్ట్ ఎక్కడ విడదీయాలి అన్నది ఏమైనా రూల్ ఉంటుందా? రూల్ ఏం ఉండదండి, రూల్ ఏం లేదు, ఓన్లీ అబ్జర్వేషన్ అంతే. అండ్ కొన్ని బండ గుర్తులు ఇందాక ఇప్పుడు శర్మ గారు చెప్పినట్టు, ఇప్పుడు ఎక్కడైతే దీర్ఘం వచ్చిందో అకార దీర్ఘం కానీ ఈకార కానీ దీర్ఘ సంధి, ఎక్కడైతే మీకు ఇప్పుడు ఏ ఓ వస్తే కనుక అక్కడ మనకి గుణ సంధి ఉన్నట్టు, ఔ వస్తే వృద్ధి ఉన్నట్టు. అలాగే ఎణసంధిలో ఎక్కడైతే యకార వకారాలు ఉండి ఎక్కువగా ఇవే ఉంటాయి కాబట్టి యకార వకారాలు ఉండి వాటికి ముందర గనక ఏవైనా సంయుక్త అక్షరాలు ఉంటే కనుక, ఇప్పుడు వ్యనునాదంలో వ్ ఉంది, అలా ఉంటే కనుక అప్పుడు అది ఎణసంధి. యాంతావాంత దేశ సంధిలో మనకి ఎక్కడైతే అయ ఆయ అవ ఆవ కనిపిస్తాయి వర్డ్లో, అప్పుడు అక్కడది ఇది యణాదేశ సంధి, అయితే యాంతావాంత దేశ సంధి
అవుతుంది అక్కడ. సో ఇట్లా చూడాల్సిందే దాన్ని. మహోదయ చెప్పండి. ఆ రూల్స్ కొంచెం పెట్టగలుగుతారా మేడం? దీంట్లో రూల్స్ ఏం లేదండి. ఇది జస్ట్ మీరు ఇప్పుడు ఆ ప్లస్ సవర్ణదీర్ఘ సంధి అంటే అవి సవర్ణదీర్ఘ సంధి కావడానికి ఏమేమి అప్లై అవుతాయో కొంచెం అవి ఆల్రెడీ పెట్టారా? మీరు ఫోటో తీసుకున్నారు పెడతారా? ఆల్రెడీ తీసుకున్నారు కదా ఫోటో. అది అన్ని 4 రాలేదు, 4 ఇవన్నీ 2 వచ్చాయి. ఇగో అన్నీ వచ్చినాయి కదండి. ఇది ఒకసారి ఉండండి మేడం, నేను ఫోటో తీసుకుంటాను. స్లైడ్ ఇది తీసుకోండి, ఇది తీసుకోలేదు. తీసుకోండి. ఇది కూడా తీసుకోండి. ఎంత అంత చేసేసండి. అమ్మ మనకి అరు 2 అక్షరాలు ఉన్నాయి కానీ అరువుతో మొదలయ్యే పదాలు ఏమీ లేవు కదా. అరువుతో ఉండే పదాలు ఏమైనా ఉన్నాయా? అరు అంటే మీరు రు అంటున్నారా? అదే అచ్చుల్లో అరు అరు అంటాం కదా, అదే రు 2 ఉన్నాయి కదా. రూతో రుణము అనే అదే మాట ఉంది, పితృ రుణము అనే దానికి రు అనేది ఉంది కదా. అరువుతో ఏ పదము లేదు కదా అంటున్నా. ఉందా ఏదైనా? దీర్ఘ రుకారమా? లేదండి, నాకు తెలిసి దీర్ఘ రుకారంతో ఏది పదం అలవాటు లేదు. ఎప్పుడు చూడలేదు నేను, నాకు కూడా తెలీదు, వెళ్ళలేదు కూడా. అదే అంటున్నా, అలవాట్లో పడలేదు. రుణం ఋషి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఋషి రుణం అదే అంటున్నాను. ఇవి ఉన్నాయి కానీ దీర్ఘంతో ఏది పదం ఉన్నట్టు నాకు గుర్తు రావట్లేదండి. అదే నాకు అదే పదాలు ఎక్కడ విన్న ఇది కనపడలేదు, ఎక్కడ టచ్ లో రాలేదు. రూతో అండి దీనికి ముందుది పెట్టండి, ఇది తీసుకున్నా, దీనికి ముందుది. ఒక్క నిమిషం. తీసుకున్నాను. ఓకే మ్యామ్, ఇక్కడ విహాయ అంటే అర్థం ఏమి వస్తుంది? వదిలేసి అని, ఎక్సెప్ట్ అని, వదిలేసి అది తప్ప అని. చెప్పండి. ఇది జనరల్ గా రా వచ్చినప్పుడు ఇప్పుడు పిత్రాజ్ఞ అంటాం కదా. పిత్రాజ్ఞ అన్నప్పుడు పితృ ప్లస్ ఆజ్ఞ, అది అంటే మనకు అకారం అకారం వస్తే కింద త్రా అనేలాగా వస్తుంది కదా. అవును, కలిపితే త్రా అవుతుందండి. త్రా అవుతుంది. ఇప్పుడు గ్రామర్షభిహి అట్లా వస్తుంది కదా, అర్ర పైన త అండ్ రా కలిపితే త్రా అవుతుంది. త్రా అవుతుంది. అవును, ఇలా రాయడం ఇలా రాస్తాం, లేకపోతే త అండ్ రా కూడా రాస్తాం. బట్ ఇది తక్కువ రాస్తారు జనాలు, ఎక్కువ రాయరు. ఇది కాదు, అంటే ఎక్కువగా మనకి బుక్స్ లో వాటిలో ఇలాగే కనిపిస్తుంది. అత్ర రాయాలనుకోండి, త్ర ఇలాగే రాయాలి. అన్ని చోట్ల త్ర ఇలా రాయాలి. చెప్పండి. ఆ తర్వాత పైన పితృ ప్లస్ ఉత్సాహం అని రాస్తే పిత్రోత్సాహం వస్తుందండి. పితృోత్సాహం ఒక్క నిమిషం అండి, చెప్పండి. ఏంటి పితృ ప్లస్ ఉత్సాహం అని రాసామండి. అనురాధ ఎవరైనా సరేనండి, మీరందరూ కూడా ఏంటంటే అది ఎలా వస్తుంది అనే బదులు ఫస్ట్ మీరు రాసి చూసుకోండి ప్రతిదీ కూడా. ఏ సంధి వస్తుంది, ఏది దేని బదులు వస్తుంది. సో పితృ ప్లస్ ఏంటి? ఉత్సాహం. రుకారానికి ఉకారం కలిసినప్పుడు ఓ రావాలి కదా. సో ఇక్కడ ఫస్ట్ ఏ సంధి వస్తుంది, ఏ కండిషన్స్ ఉన్నాయి ముందర అది చెప్పండి. రుకారానికి ఉకారం కలిసింది మేడం ఇక్కడ. అది వదిలేండి, రుకారం సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి కదా మహోదయ. ఎలా రు ప్లస్ ఊనా సవర్ణ దీర్ఘ సంధ? సారీ కదా. ఏ సంధి ఎవరైనా చెప్పచ్చు. పూర్వపదంలో రికారం ఉంది. ఏం సంధి? గుణసంధి అండి. గుణసంధి కాదు, పిత్రోత్సాహ. పిత్రోత్సాహ. నేనే
సంధి చేసిన తర్వాత పదం అడగట్లేదు. ఇక్కడ ఏ సంధి వస్తుంది అని అడిగాను. పితృ ప్లస్ ఉత్సాహ. గుణసంధి వస్తుంది గుణసంధి మహోదయ. కదండి. గుణసంధిలో ఇందాక చెప్పాను కదండి, గుణసంధి వృద్ధి సంధి. గుణసంధి అయితే పూర్వపదంలో ఆదాయం ఉంది, ఎడసంధి అరువు ఉంది. కనిపిస్తోంది కదా మేడం. ఒక్క నిమిషం అండి, అండి అనురాధ గారు అనిపించకూడదు, రూల్ తో మాట్లాడాలి మనం. సో శర్మ గారు చెప్పినట్టు గుణసంధి వృద్ధి సంధి అయితే పూర్వపదంలో ఆల్ రావాలి. కరెక్ట్ కరెక్ట్. కాదు ఇది. తర్వాత ఏమొస్తుంది? ఎడసంధిలో ఎడసంధి. ఈ ఊ, రు వస్తాయి కదా. సో ఇది ఎడసంధి. సో ఎడసంధిలో మనకి రికార స్థానంలో ఏమొస్తుంది? రేఫా వస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఇది పి పిత్రోత్సాహము. అదే ఇదే నమ్మకం ఇందాక నేను చెప్పిన విషయం. ఎందుకంటే అక్షరం ఇది సంయుక్త అక్షరం కదా, త్రో అనే విషయం. అలా వచ్చినప్పుడు రకారం ఉంది కదా, అంటే యా వా రా ఇవి వస్తే ఎణసంధి తాలూకు రూపాలు కదా, అంచేత ఇది ఎణసంధి అయ్యే అవకాశం ఉందని ఊహించడానికి అవకాశం ఉంది. అంటే మేడం ఫస్ట్ బేసిక్ గా ఇది గుణసంధి అయిన తర్వాత అప్పుడు ఎడసంధిలోకి వచ్చినట్టు అనుకోవచ్చు. ఏముంటదండి, గుణసంధి అవ్వాలంటే ఖచ్చితంగా ఆకారం ఉండాలి కదా. ముందు ఆకారం వచ్చింది కదా. ఎక్కడ రోలో ఆకారం లేదుగా. పితృ అన్నప్పుడు వెట్రసుడి ఉన్నారు, వట్రసుడి ఉంది అంటే అరుకారం కదా, అది ఆకారం కాదు కనుక అది గుణసంధికి కానే కాదు. దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా అది కాదని చెప్పొచ్చు. శర్మ గారు కరెక్ట్ గా చెప్పారు. అసలు ఇక్కడ గుణసంధి జరిగే అవకాశం లేదు. అసలు ఎలా అనుకుంటారండి? కండిషన్స్ ఎక్కడ సాటిస్ఫై అయినాయి? మీకు కండిషన్ ఏంటి? పూర్వపదంలో రుకారం ఉంది అంతే, అదొక్కటే కండిషన్. తర్వాత ఉత్తర పదంలో ఏదో ఒక స్వరం ఉంది, రు తప్ప ఏ స్వరం అని ఉంది, కాబట్టి ఎణసంధి అయింది ఇక్కడ. ఓకే, సో కాబట్టి ఇది ఏమైంది? ఇది కలిపినప్పుడు రుకార స్థానంలో రేఫా వచ్చింది కాబట్టి ఇది పి రు ఉత్సాహ అయింది. సో రాకి ఊ కలిపితే రు అయింది. ఋషి వల్ల రూ కాదు, రాకి ఉకారం అయింది. సో పితృత్సాహ అయింది. సో ఏమైంది? మేడం అటువంటిప్పుడు పితా ప్లస్ ఉత్సాహక పిత్రోత్సాహక అవుతుందా మేడం? పిత్రోత్సాహం. అందరూ ఒకేసారి ఒకే ప్రశ్నని ఇటు తిప్పి అటు తిప్పి అడిగితే మీకు ఆన్సర్ రాదండి. ఒక్క నిమిషం ఆగాలి, ఒకటి అయ్యేంత వరకు ఆగితే మీకు ఇంకోటి వస్తుంది. ఓకే మేడం, పితృత్సాహం ఇది. ఇది ఒక్క నిమిషం అవునండి. సో ఇది నేనే మర్చిపోయాను, ఒక్క నిమిషం. పైకి రాయండి మేడం, కనపడట్లేదు దీంట్లో. ఒక్క నిమిషం ఉండండి, మళ్ళీ రాస్తాను. ఎందుకంటే నాకే స్క్రీన్ అడ్డు వస్తుంది నాకు, అందుకని ఒక్క నిమిషం వేరే స్క్రీన్ తీస్తాను, ఖాళీగా ఉన్నది ఉంటే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక్కొక్క స్టెప్ రాసుకుందాం. అంతే, ఎవరు మాట్లాడద్దు, వినండి అంతే ఫస్ట్. సో ఇది పితృ ఉత్సాహ. ఇక్కడ మనకి పూర్వపదంలో రు ఉంది కాబట్టి ఉత్తర పదంలో సవర్ణం లేదు కాబట్టి ఇది యణసంధి. ముందర చూసుకోవాలి ఏ సంధి వస్తుంది అన్నది ముందర మనం నిర్ధారణ చేసుకోవాలి. యణసంధి. ఇప్పుడు రికార స్థానంలో మనకి రేఫా రావాలి. సో ఇది త రేఫా అండ్ ఉ. సో ఇది రాను ఊ కలిపితే రు అయింది. సో ఇది పిత్ రుత్సాహ. సో ఇందాక ఆయన చెప్పినట్టు, శర్మ గారు చెప్పినట్టు, ఇక్కడ మనకి ఎణసంధిలో యకారము వకారము రేఫా. రేఫాకి ముందర త్ అన్నది సంయుక్తాక్షరం వచ్చింది కాబట్టి అది కూడా ఒక గుర్తు ఇక్కడ. సో ఇది
పితృత్సాహ అయింది. ఇప్పుడు రెండో వర్డ్ ఏంటి మీరు అన్నారు? ఎవరన్నారు ఇందాక? ఉమాదేవి గారు ఏంటండి మీరు అన్నది? మేడం నేను పితా ప్లస్ ఉత్సాహక పితృోత్సాహ అవుతుందేమో అన్నాను మేడం. పితా ప్లస్ ఉత్సాహక ఉత్సాహ అంటే ఇప్పుడు పితృోత్సాహక అనే వర్డ్ వచ్చింది కాబట్టి నేను అట్లా అన్నాను మేడం. ఓకే ఒక్క నిమిషం అండి. సో పితా ప్లస్ ఉత్సాహ ఫస్ట్ ఇక్కడ ఏ సంధి చెప్పండి? గుణసంధి మేడం. గుణసంధి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది గుణసంధిలో? గుణసంధిలో ఇక్కడ అకారానికి ఉకారం వస్తే ఏం జరగాలి? ఓకారం మేడం. ఓ జరగాలి. పితోత్సాహ అవ్వాలి అప్పుడు యాక్చువల్గా. పితోత్సాహ అన్న పదం ఏది లేదు, వినలేదు. బట్ పదంగా తీసుకుంటే ఓకే, పితా ప్లస్ ఉత్సాహ పితోత్సాహ అవుతుంది. ఓకే, మరి పితృోత్సాహక ఎట్లా వస్తుంది మేడం? అది పితృోత్సాహ అవుతుంది మేడం. పుత్రోత్సాహక ఉంది మేడం. పుత్రోత్సాహక ఉంది కదా మేడం. పుత్రోత్సాహ ఉంది. పుత్ర ప్లస్ ఉత్సాహ పుత్రోత్సాహ అవుతుంది అది. ఓ అది మేడం కరెక్ట్. పిత పుత్ర అంటే ఈ పదం ఎప్పుడు వినలేదు. సంధి చేస్తే ఓకే పితోత్సాహ అవుతుంది అది. ఓకే, అవునవును. పుత్ర కరెక్ట్. పుత్రోత్సాహం అనే పదానికి పుత్ర కరెక్ట్ మేడం. పుత్రోత్సాహం అది. అవును మేడం. మహోదయ చెప్పండి. నేను అవి భగవద్గీతలో ఉన్నాయని అనుకున్నానండి. నేను ఇలా చేయాలని అనుకోలేదు, నాకు అర్థం కాలేదు, క్షమించండి. ఏంటండి? నేను భగవద్గీతలోనే ఉన్నాయి అనుకున్నాను, నాకు అర్థం కాలేదు ఇలా చేయాలని. ఓకే, పర్వాలేదు. అయితే ఇప్పుడు పూర్ణ ప్రత్యయం గురించి చెప్పండి కొంచెం. పూర్ణ ప్రత్యయ పూర్ణ ప్రత్యయం అండి. ఇవి అంటే సంఖ్యలు ఒకటవ రెండవ అని కొంచెం అర్థం కావట్లేదు, చెప్పండి. సో మనకి సంఖ్యలు అంటే మనకి తెలుసు 1 2 3 4 ఏదైతే సంఖ్యలు అంటామో అవి మామూలుగా మనం సంస్కృతంలో తీసుకుంటే ఏకం ద్వే త్రీని చత్వారి పంచ షట్ ఇవి సంఖ్యలు. అంటే ఒక బాలకుడు ఉన్నాడు, లేకపోతే ఒక బాలిక ఉన్నది, లేకపోతే 2 బాలకులు ఉన్నారు, లేదా 10 మంది బాలికలు ఉన్నారు అని చెప్పడానికి, ఎంతమంది ఉన్నారు అని చెప్పడానికి మనం సంఖ్యల్ని వాడతాం. కతి బాలకాః సంతి, పంచ బాలకాః సంతి, లేకపోతే 20 బాలకాః సంతి అట్లా. సో కతి మహిళాః సంతి, పంచవింశతి మహిళాః సంతి. సో ఇలా నంబర్స్ని చెప్పడానికి, సంఖ్యలు చెప్పడానికి మనం సంఖ్యల్ని వాడతాం. పూరణ ప్రత్యయాంతాలు అంటే ఏంటంటే అది ఇప్పుడు మనము ఈ బాలిక కానీ మహిళ కానీ లేకపోతే ఏదైనా వస్తువు కానీ ఏదైనా సరే దాన్ని పదార్థం అంటాం మనం. పదార్థం అంటే ఒక వస్తువు ఏదైనా అన్నమాట. సో ఇప్పుడు ఆ మహిళ యొక్క స్థానం ఏంటి, లేకపోతే ఆ బాలకుడి యొక్క స్థానం ఏంటి, లేకపోతే ఆ పుస్తకం యొక్క స్థానం ఏంటి. ఒక లైన్ ఉందనుకోండి, ఒక లైన్లో 10 మంది ఉన్నారనుకోండి, అందులో ఒక బాలకుడు ఉన్నాడు, రామ అనేటటువంటి బాలకుడు. ఆ బాలకుడు ఏ స్థానంలో ఉన్నాడు అని చెప్పాలనుకోండి, ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాడు అని చెప్పాలనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం? పంచమః బాలకః రామః, 5వ బాలకుడు రాముడు అని చెప్తాం. అక్కడ మనం ఏం చెప్తున్నాం? ఆ బాలకుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఏ నంబర్లో ఉన్నాడు, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏ నంబర్లో ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు అని చెప్పడానికి మనము ఈ పూరణ ప్రత్యయాంతాలని వీటిల్ని వాడతాం అన్నమాట. సో పూరణ ప్రత్యయాంతాలు ఎట్లా అంటే మనకి ఒక్క నిమిషం ఉండండి. సో పూరణ ప్రత్యయాంతాలు ఎట్లా అంటే మనకి ఇవి కూడా విశేషణాలు. సో మనం పరిచయాల్లోనే విశేషణాలు అంటే ఏంటి అన్నది చదువుకున్నాం. విశేషణాలు అంటే మనకి ఆ సంజ్ఞాపదం గురించి ఇంకొంచెం ఎక్కువ ఏదో ఒక విషయం చెప్పేటటువంటిది అని తెలుసుకున్నాం. విశేషణం అంటే యాక్చువల్గా అడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే విచ్ క్వాలిఫైస్ ఎ నౌన్. నౌన్ గురించి, సంజ్ఞాపదం గురించి మనకి ఇంకొంచెం ఎక్కువ ఏదో ఒకటి చెప్పేటటువంటిది విశేషణం. సో మంచి బాలకుడు అన్నాం అనుకోండి, బాలకుడు ఎటువంటి వాడో చెప్తున్నాడు. ఉత్తమః బాలకః, అయితే ఉత్తమ మహిళ అలా చెప్తున్నాడు. సో ప్రథమః బాలకః,
సో మొదటి బాలకుడు, రెండో బాలకుడు, మూడవ బాలకుడు, 100వ బాలకుడు ఇలా చెప్పాలి అన్నప్పుడు ఇవి కూడా ఇవి పూరణ ప్రత్యయాంతాలు, ఇవి కూడా విశేషణాలు. సో విశేషణాలు అవ్వగానే ఏమవుతుందంటే ఇది పుల్లింగంలో దీని రూపాలు ఉంటాయి, స్త్రీలింగంలో రూపాలు ఉంటాయి, నపుంసక లింగంలో దీని రూపాలు ఉంటాయి. ప్రతిదానికి వేరువేరుగా ఉంటాయి. సో ఎట్లా అంటే ఇప్పుడు ప్రథమః అని తీసుకుంటే కనుక సో యాక్చువల్గా ఇది పూరణ ప్రత్యయాంతం ప్రథమ. సో ఇది పుల్లింగంలోకి వస్తే ప్రథమః అవుతుంది. దీని యొక్క ఏవైతే విభక్తి రూపాలు ఉంటాయో అది రామ శబ్దం లాగా ఉంటాయి. అలాగే ద్వితీయ కానీ తృతీయ కానీ ఇవన్నీ కూడా ఏవైతే అకారాంతాలు ఉన్నాయి పుల్లింగంలో ఇవన్నీ రామ శబ్దం లాగా ఉంటాయి. స్త్రీలింగంలోకి వస్తే కనుక ప్రథమా బాలిక, ప్రథమా మహిళ, ప్రథమా స్థాలిక. స్త్రీలింగం ఏదైనా సరే మనం వాడినప్పుడు దానికి మనము స్త్రీ పూరణ ప్రత్యయాంతాలు వాడాలి. సో ప్రథమ అన్నది ఎలా ఉంటుందంటే ఇది రమా శబ్దం లాగా దీని యొక్క విభక్తి రూపాలు ఉంటాయి. అలాగే ద్వితీయ, తృతీయ, చతుర్థి నుంచి ఏమవుతుందంటే అది స్త్రీలింగంలో పూరణ ప్రత్యాంత ఈకారాంతం అవుతుంది. చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి అలా అవుతుంది. ఎక్కడైతే దీర్ఘ ఇకారాంతాలు ఉన్నాయో ఇవన్నీ గౌరీ శబ్దం లాగా వీటి యొక్క విభక్తి రూపాలు ఉంటాయి. నపుంసక లింగంలో ఇది జలం శబ్దం లాగా ప్రథమం పుస్తకం, ప్రథమం పర్ణం అలా, ద్వితీయం పుస్తకం, ద్వితీయం పర్ణం అలా. ఇదంతా జలం ఈ నపుంసక లింగంలో అన్ని ఇలా అకారాంతాలే ఉంటాయి. ప్రథమం, ద్వితీయం, తృతీయం, చతుర్థం ఇలాగే రూపాలు ఉంటాయి. సో వీటిల్ని ఇలా పూరణ ప్రత్యయాంతాలు ఈ విధంగా వాడాలన్నమాట. సో ఇవి చూస్తే కనుక ప్రథమః, ద్వితీయః, తృతీయః, చతుర్థః, పంచమః, షష్ఠః, సప్తమః, అష్టమః, నవమః, దశమః, ఏకాదశః అలా అన్నమాట. స్త్రీలింగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి అలా. నపుంసక లింగంలో ప్రథమం, ద్వితీయం, తృతీయం, చతుర్థం, పంచమం, షష్టం, సప్తమం, అష్టమం, నవమం, దశమం అలా వస్తాయి. ఇప్పుడు వీటికి విభక్తులు చేర్చాలంటే అక్కడ విభక్తి ఏది ఉంటే అది చేర్చాలంటే చివరికి అంటే యాక్చువల్గా అదేనండి, విభక్తులు చేర్చాలి అంటే పుల్లింగంలో ఏది తీసుకున్నా అదన్నీ అకారాంతాలే కాబట్టి అది యాక్చువల్గా ఇవన్నీ అకారాంతాలే కాబట్టి ఇవి రామశబ్దం లాగా. స్త్రీలింగంలో ఎక్కడ దీర్ఘ ఆకారం ఉందో అది రమాశబ్దం లాగా, దీర్ఘ ఇకారం ఉంటే అది గౌరీ శబ్దం లాగా. నపుంసక లింగంలో అన్ని కూడా జలం శబ్దం లాగా. ఓకే, ఇప్పుడు చెప్పండి మీకు ఏంటి డౌట్? అంటే ఇప్పుడు సంఖ్యలలో ఇవన్నీ రావు కదా, సంఖ్యలలో ఒకటి ఏకం, దే, త్రీని ఇలాగే అంటాం, దీనికి మాత్రం ఇలా అంటాం అనమాట. సంఖ్యలలో కూడా మనకి 4 వరకు కూడా వేరుగా ఉంటాయి కదా. 1 నుంచి 4 వరకు కూడా మనకి ఏకః బాలకః అంటాం, ఏకా బాలిక అంటాం, ఏకం పుస్తకం అంటాం కదా. ద్వౌ బాలకౌ అంటాం, ద్వే బాలికే అంటాం, ద్వే పుస్తకే అంటాం. అలాగే త్రయః బాలకః అంటాము, తిస్రః బాలికాః అంటాము. అలాగే త్రీణి పుస్తకాని అంటాం. 4లో కూడా చత్వారః బాలకః అంటాము, చతస్రః బాలికాః అంటాము, చత్వారి పుస్తకాని అంటాం. 4 వరకు కూడా మనకి లింగభేదము కనిపిస్తుంది. 5 నుంచి కనిపించదు. పంచబాలకాః, పంచబాలికాః, పంచపుస్తకాని, లేకపోతే షడ్బాలకాః, షడ్బాలికాః, షడ్పుస్తకాని అలా ఉంటుంది వాటిలో. ఓకే, పంచం నుండి విభక్తులు అన్నట్టు దానికి చేకూర్చకూడదు అన్నట్ట. విభక్తులు మీరు అనుగారు మీరు విభక్తులకిను లింగానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. విభక్తులు వాటికి కూడా విభక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఏకః పుల్లింగంలో ఉంటే దానికి కూడా అన్ని 7 విభక్తులు ఉన్నాయి. అలాగే ఏకా అంటే దానికి 7 విభక్తులు ఉన్నాయి. ఏకం అంటే దానికి 7 విభక్తులు ఉన్నాయి. విభక్తులు వేరు, లింగం వేరు. మనం ఇప్పటి వరకు మాట్లాడింది సంఖ్యలలో లింగ భేదం ఉంది అని మాట్లాడాం. ఇంతవరకు విభక్తుల గురించి మీకు సంఖ్యల్లో నేను మనకి పాఠంలో వచ్చింది, కానీ ఇంతవరకు ఇప్పుడు చెప్పలేదు నేను.
మీ డౌట్ ఏంటో నాకు క్లియర్గా అర్థం కావట్లే అనుగారు. మీరు దేనికి అదే నేను విభక్తుల్లో చేర్చాలంటే సంఖ్యలు ఎలా చేర్చాలి, ఇవి పూర్ణ ప్రత్యయాలు, ఇవి ప్రథమ ద్వితీయ ఇవన్నీ ఎలా చేర్చాలి అనేది ఓకే నాకు కొంచెం అర్థం కాలేదు. సంఖ్యల్లో ఎలా చేర్చాలి అంటే అదే తేడా. సంఖ్య అంటే ఎంతమంది అన్నప్పుడు అప్పుడు సంఖ్య చేర్చాలి. సంఖ్య అది చేర్చాలి. ఎన్నో వాడు, లేకపోతే అది ఎన్నో పుస్తకము, అది ఎన్నో పేజ్, లేకపోతే ఇది పరీక్ష, అలా ఏదో ఎన్నవది అంటే స్థానం కదా. ఎన్నవది అంటే స్థానమే కదా. ఒక లైన్లో 10 మంది ఉన్నారంటే మొదటి వాడు, రెండో వాడు, మూడో వాడు, నాలుగో వాడు, ఐదో వాడు, ఏంటది వాళ్ళ స్థానం. అది మొదటి వాడు రాముడు, రెండో వాడు శ్యామ, లేకపోతే మూడోది సీత, నాలుగవది రాధిక, ఐదోది ఇంకొకడు, అలా. సో అవన్నీ స్థానాలు కదా. సో పూరణ ప్రత్యయాంతం అంటే స్థానాన్ని చెప్తుంది అనమాట. అది ప్రథమ పాఠ, ద్వితీయ పాఠ, తృతీయ పాఠ అంటాం. లేకపోతే ప్రథమా కక్ష, ద్వితీయా కక్ష, తృతీయా కక్ష, మూడవ తరగతి, మొదటి తరగతి చెప్పడానికి పూర్ణ ప్రత్యయాంతాలు అవి. అది ఇదంతా మనం ప్రస్తుతం ఇప్పుడు ప్రథమ విభక్తిలోనే మాట్లాడాం. అదే గనుక మనం వాటిని ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి వాటిల్లోకి చేర్చి మాట్లాడాలి అంటే ఇప్పుడు విశేషము కనుక ద్వితీయ విభక్తిలో ఉంటే, ఇప్పుడు సీతాం అన్నాం అనుకోండి, సీతాం అనేది ద్వితీయ విభక్తిలో ఉంది. ఇప్పుడు దానికి మనం ద్వితీయం, ద్వితీయ ఇప్పుడు సీత, ఓకే, రామ శబ్దం తీసుకుందాం. రామం అని వాడామనుకోండి. ఇప్పుడు రామం అని వాడితే ఇప్పుడు మనము దానికి ఇప్పుడు కనుక మనం పూర్ణ ప్రత్యయాంత వాడాలి అంటే అప్పుడు ద్వితీయం రామం, లేకపోతే ద్వితీయం బాలకం, రెండో వాడైనటువంటి బాలకుడికి. ఇప్పుడు వాక్యం ఇలా ఉండొచ్చు, సీత రామం పశ్యతి అని సింపుల్ వాక్యం. సీత రాముడిని చూసింది. ఇప్పుడు రెండో వాడైనటువంటి రాముడిని చూసింది అని చెప్పాలనుకోండి, అప్పుడు సీత ద్వితీయం రామం పశ్యతి. రామం విశేషణము ద్వితీయం, రామం ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంది కాబట్టి దానికి పూర్ణ ప్రత్యయంత చేర్చాలి కాబట్టి ద్వితీయం అని చేర్చాలి. అలాగే ఇప్పుడు రామేణ అన్నాం అనుకోండి, అప్పుడు దానికి పూర్ణ ప్రత్యయంత చేర్చాలంటే అప్పుడు ద్వితీయేన రామేణ అని చేర్చాలి. అలా ఏది వాడినా అలాగే ప్రథమేణ రామేణ అలా అన్నమాట. ఏ విభక్తి ఎలా మారుతూ ఉంటే ఆ విభక్తి ప్రకారము మనం పూర్ణ ప్రత్యయాంతాల్ని వాటికి చేర్చాలి. ఒకవేళ విశేషము ప్రథమ విభక్తిలో ఉంటే పూర్ణ ప్రత్యయాంతం కూడా ప్రథమ విభక్తిలో ఉంటుంది. విశేషం ద్వితీయ విభక్తిలో ఉంటే పూర్ణ ప్రత్యయాంతం కూడా ద్వితీయ విభక్తిలో ఉంటుంది. అలాగే విశేషం తృతీయ విభక్తిలో ఉంటే పూర్ణ ప్రత్యయాంతం కూడా తృతీయలో. అలా ఏ విభక్తిలో విశేషం ఉంటే ఆ విభక్తిలోనే పూర్ణ ప్రత్యయాంతము ఉంటుంది. అది స్త్రీలింగం అనండి, పుల్లింగం అనండి, నపుంసకలింగం అకార్డింగ్లీ. ఇప్పుడు స్త్రీలింగంలో మహిళ ఉంటే ఆ మహిళ మారుతున్నప్పుడు ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ, దాని ప్రకారము ఈ పూర్ణ ప్రత్యయాంతాలు కూడా వాటి ఆ విభక్తుల్లో వాటికి వస్తాయి అన్నమాట. అలాగే నపుంసకలింగం కూడా. ఓకే, అదే ఇందులో అది స్టోరీ ఉంది కదండి 51 పేజీలో చెప్పారు కదా, అది ఏది 51 పేజీలోనే అది మనం చెప్తున్నాం కదా ఎక్సర్సైజ్. అక్కడ ఏంటంటే ఒక్క నిమిషం ఉండండి, తీస్తాను నేను. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మొదటి వాక్యం అందరూ పేజ్ నెంబర్ 51 అండి, తీయండి. ఇది ఒక్కసారి చేద్దాము, క్లారిటీ వస్తుంది. సో పూర్వం కృషికః ఆసీత్ అన్నది, కృషికుడు ఉన్నాడు. సో దీన్ని బట్టి ఆ ఒక సంఖ్య ఏంటని తెలుస్తుంది. అది ఒక కృషికుడు ఉన్నాడా, లేకపోతే ఒకటవ కృషికుడు ఉన్నాడా? ఒకటే ఉంది, ఏకః కృషికః ఆసీత్. ఓకే, అప్పుడు తస్య డాష్ పుత్రాః ఆసన్, అతనికి ఉన్నారు అని
బ్రాకెట్స్ 4 ఇచ్చారు. అంటే ఏంటి అర్థము? 4వ పుత్రుల లేకపోతే నలుగురు పుత్రులు. నలుగురు పుత్రులు. చత్వారః పుత్రాః సంతి లేకపోతే ఆసన్. ఓకే. సో నాలుగవ అంటే ఏమనాలండి? నాలుగవ అంటే అండి నాలుగవ అంటే ఏమనాలి? మీరు అన్ని నాలుగు అనుగారు అన్ని కలిపి ఒకసారి ప్రశ్నిస్తే మీకే కన్ఫ్యూజన్. ఓ సరే ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను 4వ అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఒక్కొక్క దాని ప్రకారం ఒక్కొక్కటిగా నేర్చుకోండి. కన్ఫ్యూజ్ అవ్వండి. ఓకే. సో ఇక్కడ నలుగురు పుత్రులు అన్నారు. సో పుత్రులు అంటే ఇది పుత్రాహ అంటే ఏంటంటే అక్కడ వాడు సంఖ్య గురించే మాట్లాడుతున్నాడు. పుత్రాహ అంటే సంఖ్య గురించే మాట్లాడుతున్నాడు. లేకపోతే అక్కడ పూరణ ప్రత్యయంతో అక్కడ వచ్చే అవకాశమే లేదు. 4వ పుత్రులు అనలేరు కదా, 4వ పుత్రుడు అనాలి, 3వ పుత్రుడు అనాలి, 2వ పుత్రుడు ఏకవచనంలో పూరణ ప్రత్యయంతో వచ్చినప్పుడు విశేషం ఏదైతే ఉందో అది ఏకవచనంలోనే రావాలి. 4వ పుత్రుడు, మొదటి పుత్రుడు, 10వ పుత్రుడు పూరణ ప్రత్యయంతో వచ్చినప్పుడు ఇది ఒకటి గుర్తుగా పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనకి బహువచనం వచ్చిందో పుత్రాహ, మహిళాహ, లేకపోతే బాలికాహ, బాలకాహ, పుస్తకాని అని వచ్చినప్పుడు అక్కడ వాడు సంఖ్య గురించి మాట్లాడుతున్నాడు అని అర్థం. సో చత్వారః పుత్రాహ సంతి. ఓకే. తర్వాత ఏకదా కృషికః డాష్ పుత్రేభ్యః ఏకైకం రూప్యకం దత్వా ఏతస్య రూప్యకస్య ఉత్తమం ఉపయోగం కుర్వంతు ఇది సూచన. సో వాడు ఏం చేశాడు? నలుగురు పుత్రులకి ఇచ్చాడు. ఏం చేశాడు? నలుగురు పుత్రులకి ఇచ్చాడు. సో ఇక్కడ పూరణ ప్రత్యయంతమా సంఖ్య? నాలుగవ పుత్రుడికి ఇవ్వలే. ఇందాక ఎవరో ఇది పూరణ ప్రత్యయంత అన్నారు. 4వ పుత్రుడికి ఇవ్వలేదు, నలుగురు పుత్రులకి ఇచ్చారు కాబట్టి సంఖ్య. ఓకే. నలుగురికి ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ సంఖ్య అయింది. ఇక్కడ ఏం రావాలి? పుత్రేభ్యః చతురేభ్యః కాదు, చతుర్భ్యః. సో ఇది కూడా ఇవి ఇప్పుడు ఇక్కడ మీరు అనుగారు ఇప్పుడు ఇక్కడ ఈ చతుర్ అనేటటువంటి ప్రాతిపదికానికి మనకి ఇక్కడ పుస్తకంలో చతుర్థి విభక్తి రాయాలి. సో ఇవన్నీ కూడా మీకు ప్రవేశ బుక్ లో 11th చాప్టర్ లో వాటి యొక్క విభక్తి రూపాలు ఉన్నాయి. ఓకే. ఈ సంఖ్యల విభక్తులు ఎప్పుడు రావాలి అంటే విశేష్యం ఎప్పుడైతే మిగతా విభక్తుల్లో వస్తుందో అప్పుడు సంఖ్య కూడా అదే విభక్తిలో రావాలి. ఇక్కడ చతుర్ అనేటటువంటిది పుత్రేభ్య అన్నది చతుర్థి బహువచనంలో ఉంది కాబట్టి చతురభ్య పుత్రేభ్య అని రావాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ది డాష్ పుత్రాహ గృహం ఆగతవంతః. ఇక్కడ ముగ్గురు పుత్రులు తిరిగి వచ్చారు. ఇక్కడ ముగ్గురు అన్నది ఏంటది? పూరణ ప్రత్యయంతనా సంఖ్యనా? ఇప్పుడు వచ్చేసరికి నాకు అర్థం కావట్లేదండి. త్రయః అని వచ్చింది కదా, త్రయః పుత్రాహ. విసర్గ వస్తే కాదండి అక్కడ. మీరు అలాంటివి గుర్తుపెట్టుకోకూడదు, మీరు రాంగ్ గా గుర్తుపెట్టుకుంటున్నారు. త్రయః సంఖ్య, త్రయః అనేది. సో మీరు ఏం చెయ్యాలి అంటే అను గారు 11వ పాఠంలో ప్రవేశ బుక్ లో ఈ సంఖ్యలు అవి ఉన్నాయండి, విభక్తి రూపాలు, అది చదవాలి. అందరూ కూడా, ఆవిడే కాదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇలాంటిది ఏదైనా వచ్చి పారాగ్రాఫ్ ఇట్లాంటిది ఏదైనా వచ్చి ఫిల్ చేయమంటే మీకు సంఖ్యలు తెలియాలి, పూరణ ప్రత్యయంతాలు కూడా తెలియాలి. పేజ్ నెంబర్ 244, 245 అండి. ఓకే. ఆయన చెప్పారు పేజ్ నెంబర్ నోట్ చేసుకోండి. అయితే బుక్ తీసి ఒకసారి చూస్తే మీకు అన్ని విభక్తి టేబుల్స్ తర్వాత చివర్లో ఉంటాయి అవి. సో అవి చదవాలండి. అవి చదివితే మీకు ఇక్కడ ఈజీ అవుతుంది. సో అలా ఎక్కడైతే సంఖ్య విశేషంగా వస్తుందో అక్కడ యూజువలీ ఏంటంటే సంఖ్య విశేషంగా వచ్చినప్పుడు అన్నీ కూడా బహువచనంలో ఉంటాయి. అక్కడ ఇప్పుడు మొదటి దాంట్లో కృషికః అన్నది ఒకటే ఉంది, ఏకః అని రావు. సో ప్రథమః కృషికః అని వచ్చే అవకాశం కూడా ఎక్కడైనా ఉండొచ్చు. సో అక్కడ ప్రథమః దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా మూడు కంటే ఎక్కువ ఉంటే అన్ని చోట్ల విశేషము బహువచనంలో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ముగ్గురు పుత్రులు, నలుగురు పుత్రులు, 10 మంది పుత్రులు, లేకపోతే 10 మంది మహిళలు అలా ఉంటుంది. పూరణ ప్రత్యయంతో వచ్చినప్పుడు మాత్రం అప్పుడు ఏకవచనంలో ఉంటుంది. ప్రథమః పుత్రః. సో ఇక్కడే చూస్తే కనుక
ప్రథమ పుత్ర అని ఉంది. సో ఇది ప్రథమ పుత్ర అన్నాడు, అహం అని ఇచ్చాడు. సో ప్రథమ పుత్రుడు అంటున్నాడు, ద్వితీయ పుత్ర అంటున్నాడు, తృతీయ పుత్ర అంటున్నాడు, అలా అన్నమాట. సో అలా వచ్చినప్పుడు బ్రాకెట్స్ లో ఏక అంటే ఏక పుత్ర, ద్వితీయ పుత్ర. సో కొన్నేమో మనం వాక్యాన్ని బట్టి అర్థం చేసుకుని అక్కడ ఏం వస్తుంది అనేది మనకి ఆ వాక్యం అర్థం కావాలి, అర్థమైతే ఈజీగా వస్తుంది అన్నమాట. ఓకే, మేడం చెప్పండి. త్రీని అంటే 3, త్రయ అంటే ముగ్గురు అని కదా మేడం, అక్కడ కొంచెం తేడా. కాదు, త్రీణి అంటే నపుంసకలింగము, త్రయ అంటే పుల్లింగం. త్రయః అంటే పుల్లింగం అండి, త్రయః బాలకాః, త్రీణి పుస్తకాని నపుంసకలింగం. అందుకనే దయచేసి అందరూ కూడా మీరు ఈ 2 months ఉన్నాయి ఇంకాను, ఇప్పుడు ఇందాక చెప్పిన సంఖ్యల యొక్క విభక్తి రూపాలు చదవండి. అన్నీ కూడా 11వ పాఠంలో ఉన్నాయి ప్రవేశాలు. ఓకే, అది చదివితే క్లియర్ అవుతుంది. మోహన్ ఇప్పుడు సంఖ్యలకి పూర్ణ ప్రత్యయాలకి కూడా విభక్తులు ఉంటాయి, ఉండవు కదా? ఓన్లీ పూర్ణ ప్రత్యయాలకే విభక్తులు ఉంటాయి కదా? అలా ఉండదు. ఇప్పటి వరకు అదే కదండి చెప్పాను, సంఖ్యలకి విభక్తులు ఉంటాయి, పూరణ ప్రత్యాంతాలకి కూడా విభక్తి రూపాలు ఉంటాయి. ఎందుకంటే ప్రథమ అన్నది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, పుల్లింగంలో రామ శబ్దం లాగా అంటే ఏంటి అర్థము? విభక్తి రూపాలు ఉన్నట్టే కదా. ప్రథమ, ప్రథమం, ప్రథమేన, ప్రథమాయ, ప్రథమాత్, ప్రథమస్య, ప్రథమే. ఏకవచనమే ఉంటాయి అన్నిటికీ కూడా, వీటికి మిగతా వచనాలు ఉండవు. పూర్ణ ప్రత్యయాలు అన్నిటికీ ఏకవచనమే ఉంటాయి. సో స్త్రీలింగంలో ప్రథమ అన్నది రమా శబ్దం లాగా. సో ప్రథమ, ప్రథమాం, ప్రథమయ, ప్రథమై, ప్రథమయై, ఆ తర్వాత ప్రథమాయాః, ప్రథమాయాః, ప్రథమాయాం అని వస్తుంది. చతుర్థి దగ్గర నుంచి గౌరీ శబ్దం లాగా వస్తుంది. నపుంసకలింగంలో ప్రథమం, సో ఇది జలం శబ్దం లాగా, ప్రథమం, ప్రథమం, ఆ తర్వాత నుంచి పుల్లింగం లాగా వస్తుంది. లైక్ ప్రథమేన, ప్రథమాయ, ప్రథమాత్, ప్రథమస్య, ప్రథమే, అలా అన్నిటికీ ఉంటాయండి, అన్నిటికీ విభక్తి రూపాలు ఉంటాయి. అవగతంగా మహోదయ గ్రూప్ లో స్టడీ చేసుకోవడానికి గ్రూప్ చేసుకుంటే బాగుంటుంది కదండి మహోదయం. అది మీరు ఎవరైనా ఇనిషియేటివ్ చేసుకొని చెయ్యాలండి. మీ గ్రూప్ లోనే యాక్చువల్గా ఆయన పెట్టారు కదా సుబ్రహ్మణ్యం గారు. ఇంకెవరు రాలేదండి, ఎప్పుడు క్లాస్ తీసుకుంటారో ఏ టైం తీసుకుంటారో చెప్పలేదండి. ఎవరు క్లాస్ తీసుకోరండి అక్కడ. ఎట్లా ఒకవేళ గ్రూప్ ఫామ్ అయితే గనక అందరూ నేను కూడా కలిసి చదువుకోవడమో ఏదో జరుగుతుంది. నాకు కూడా తెలియదు ఆ గ్రూప్స్ ఎలా ఆపరేట్ చేస్తారు ఏంటి అని. దానిలో నేను పార్ట్ కాదండి యాక్చువల్గా. నేను అందులో అది మీకోసమేనండి. మీరు స్టూడెంట్స్ అందరూ కలిసి ఒకవేళ కలిసి చదువుకుందాము, కలిసి డిస్కస్ చేసుకుందాం, కలిసి క్వశ్చన్ పేపర్స్ అవి చేసుకుందాం అంటే ఆ గ్రూప్ ఫామ్ చేసుకుని ఆ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే మేడం, చెప్పండి మేడం. మామూలుగా సంఖ్యలలో కూడా అన్ని నపుంసకలింగంలానే అనిపిస్తున్నాయి. ఏకం, ద్వే, త్రీని, చత్వారి, పంచాశత్ అంటే 1, 2, 3, 4 అట్లా. ఇవన్నీ నపుంసకలింగంలోనే ఉన్నాయి కదా మేడం మామూలు సంఖ్యలు. అంటే అది మరి విభక్తులు పక్కన పెడితే, లింగాలు పక్కన పెడితే మేడం ఇది మామూలుగా సంఖ్యలు మేడం. నేను ప్రవేశలో 35వ పేజీలో మా ఏకం, ద్వే, త్రీని, చత్వారి, పంచాశత్, సప్త, షట్, నవాశతం, దశ అట్లా ఉన్నాయి మేడం. ఓకే, డౌట్ నేను అంటున్నాను అంటే నపుంసకలింగంలో ఉన్నాయి సంఖ్యలనే అంటున్నాను మేడం. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను? మీరు ఇవే మామూలుగా నపుంసకలింగమే అన్నారు. అంటే నపుంసకలింగ ప్రకారము మామూలుగా అవి ఏకం అనేది కూడా, ద్వే అనేది నపుంసకలింగంలో కూడా వచ్చింది మేడం.
తీసుకురా అవి మామూలు వేరే దానిలో వేరే ఉన్నాయి మేడం. త్రీని అనే దానికి త్రయః అట్లా ఉన్నాయి కదా మేడం. ఓకే. త్రయః తీసురా అదే నేను అంటున్నా సంఖ్య నపుంసకలింగంలో ఉన్నాయి అని అంటున్నాను సార్ మేడం. అంతే ఏమీ లేదు. మీకు నేను ఏం చెప్పాను అంటే సంఖ్యలలో కూడా 1 నుంచి 4 వరకు లింగ భేదము ఉన్నది. మనం త్రయః బాలికాః అనలేము, త్రయః పుస్తకాని అనలేము, అయితే ఏకః బాలిక అనలేము. 1 నుంచి 4 వరకు లింగ భేదం ఉంది అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఏకం అని ఏదైతే మీరు ఇప్పుడు సంఖ్యలు చదివారో ఏకం ద్వే త్రీణి చత్వారి అని అవి నపుంసకలింగమే, కరెక్టే. కానీ వాటిల్ని కనుక మనం పుల్లింగ విశేషాలుగా విశేషాలకి వాడాలి అంటే అవి లింగం అవుతాయి. ఏకః బాలకః అని రావాలి, బాలకౌ అని రావాలి, త్రయః బాలకాః అని రావాలి, చత్వారః బాలకాః అని రావాలి. స్త్రీలింగంలో మళ్ళీ మారుతుంది అది ఏకా బాలిక అలా. ఓకే. తిస్రః బాలికాః చతస్రః బాలికాః అని మారుతుంది. నపుంసకలింగంలో ఆల్రెడీ మీకు అక్కడ ఉన్నాయి కదా, ఏకం పుస్తకం, ద్వే అక్కడ ఏకం ద్వే పుస్తకే, అలాగే త్రీణి పుస్తకాని, చత్వారి పుస్తకాని అని మారుతుంది. 1 నుంచి 4 వరకు పుల్లింగంలో, స్త్రీలింగంలో, నపుంసకలింగంలో రూపాలు వేరుగా ఉంటాయి సంఖ్యలకి. ఓకే, ఇప్పుడు బాగా అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. ఈ ద్వే అనేది స్త్రీలింగంలో కూడా ఉంది మహోదయ. ఆ రెండిట్లోనండి స్త్రీలింగం నపుంసకలింగంలో సమానమైన రూపాలు ద్వే ద్వే. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? సో నెక్స్ట్ మండే ఉంటుందండి మళ్ళీ క్లాసు. ఏదైతే మీరు పద సంగ్రహ గృహ కార్యాలు పంపించారో అవి నేను ఇంకా చూడలేదు. దయచేసి అందరూ కూడా అవన్నీ చదవండి. ఓకే. సో మనం ఎలా డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ ఎవరు పంపించారో వాళ్ళని తీసుకుని అది చూస్తాము. తర్వాత ఎవరు పంపించారు హోంవర్క్లు మీరు ఏ క్రమంలో అయితే నాకు పంపించారో అదే క్రమంలో దాన్ని మనం డిస్కస్ చేస్తాం. వీలైనంత తొందరగా మనం ఒక క్లాసులో ఎక్కువ చేయగలిగితే మాక్సిమం 2 క్లాసుల్లో అన్నీ పూర్తి చేయగలుగుతాం. ఓకే. సో ఎందుకంటే చాలా హోంవర్క్లు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇంకా చూడలేదు. మీరందరూ కూడా దయచేసి చూడండి. అందరినీ అడుగుతాను, ఎవరి హోంవర్క్ అయినా సరే అందరినీ అడుగుతాను. దయచేసి అందరూ చూసి మీకు తోచినటువంటి ఏదైతే అక్కడ తప్పు అనిపించిందో లేకపోతే రైట్ అనిపించిందో అది చెప్పాలి. ఓకే. అంతేగాని నా హోంవర్క్ చేశాను కాబట్టి నా పని అయిపోయింది అలా కాదు. అందరివి మీరు చూడాలి, అందరివి మీరు చదవాలి, అందరివి మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ వారు తప్పు చేశారు లేకపోతే ఎక్కడ వారు కరెక్ట్ గానే రాశారు అన్నది తెలియాలి. ఓకే. సో మీ అందరికీ కూడా ఎక్సర్సైజ్ ఇది. నెక్స్ట్ మండే మళ్ళీ మనకి క్లాస్ ఉంటుంది. ఓకే. హోంవర్క్ నేను అర్థం లేదండి. అంటే ఆ వాక్యాలన్నీ మేము సొంతంగా వాక్యాల్లో రాయాలండి. అది మీరు రాయక్కర్లేదండి, అందరూ రాసినవి చదవాలి. అంటే అసలు నేను టచ్ చేయలేదండి. అంటే నాకు అర్థం లేదు. అంటే అవన్నీ మా సొంత వాక్యాల్లో రాయాలండి అవి ఇచ్చినవన్నీ కాదు, మీకు పద సంగ్రహ అని పుస్తకాల్లో ఉన్నాయి కదా, పుస్తకంలో ఉంది కదా మనకి. ఇప్పుడు ఒక అదేనండి కమ్ ధాతువు ఇవన్నీ ఇచ్చారు కదా, అవన్నీ రాయాలి. ఏదో ఒక ధాతువు తీసుకుని దానికి ఉన్న రూపాలు అన్నిటితోనూ మీ వాక్యాలు రాయాలి. అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది, రాస్తాను. అదే మేము పంపించిన వాటిలో కరెక్షన్స్ ఏమన్నా నేను ఇంకా చూడలేదండి, అదే చెప్తున్నాను. నేను చూడను, మీరే చూస్తారు అందరూ. మీరందరూ చూసి ఆ రోజు డిస్కస్ చేసినప్పుడు మీరే కరెక్షన్స్ చెప్పాలి. ఓకే. సో అంటే ఇది ఎందుకంటే ఇప్పుడు నేనే అన్ని చెప్పేసాను అనుకోండి, ఎక్కువసేపు నేనే ప్రాక్టీస్ అవుతుంది. సో అందుకని మీరు చూసి మీరు చెప్తే మీకు క్లియర్ అవుతుంది అందరికీ. సో ఇది మీకు కూడా ఎక్సర్సైజ్ ఇది. సో నెక్స్ట్ మండే మనము నుంచి మొదలు పెడదాము. వీలైనంత తొందరగా అవగొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే. ఎవరికైనా తెలియకపోతే నేను చెప్తాను, అది ఏం లేదు. బట్ మ్యాక్సిమం మీరు అందరూ చేస్తే బాగుంటుంది అది. సో ఎవరు ఫస్ట్ పంపించారో వాళ్ళది ఫస్ట్ తీసుకుని మనం చేస్తాం అనమాట. సో ఎప్పుడు ఓపెన్ చేశాను గ్రూపు? ఓకే. సో ఫస్ట్ రుక్మిణి గారు పంపించారు, తర్వాత ఉషారాణి గారు పంపించారు, ఆ తర్వాత అను గారు పంపించారు. అట్లా
సో ఈ ఫస్ట్ ఇలా వరుసగా తీసుకుందాం, ఎవరెవరు పంపించారో దాన్ని బట్టి తీసుకుందాం. ఫ్రైడేకి మాత్రం గ్రూప్ క్లోజ్ చేసేస్తా. ఎవరైనా పంపించిన వాళ్ళు ఉంటే ఫ్రైడే లోపల పంపించండి దయచేసి, ఎందుకంటే మళ్ళీ నేను కూడా చూడాలి, నేను కూడా చదవాలి కాబట్టి. ఓకే, ఈ సందులు ఆన్సర్స్ పెట్టాలండి ఒకసారి, సందులు తర్వాత నెమ్మది. ఏంటండి మీరు సందులు ఇచ్చారు కదా హోంవర్క్, అది ఇందాక డిస్కస్ చేసాం, తర్వాత పెడతారండి ఆన్సర్స్? పెడతాను, చూస్తాను. యాక్చువల్గా ఉండాలి నా దగ్గర, ఉంటే వెంటనే పెడతా, లేకపోతే మళ్ళీ నేను టైప్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది, 1 or 2 days చూడాలి ఎక్కడ. మళ్ళీ చేస్తానండి, నేను గమని నాకు అర్థం కాలేదండి. భగవద్గీతలో నేను అనుకున్నాను, నేను చేస్తాను. అదే చేయండి, మీకు చాలా టైం ఉంది, అప్పుడే ఆన్సర్స్ పెట్టానండి. అందరూ నేను నెక్స్ట్ వీక్ పెడతాను, ఎందుకంటే అందరికి అవకాశాలు ఉండాలి కదా చేయడానికి. అందరూ చేయ తర్వాత పెడతాను నేను. ఓకే, సరేనండి. మహోదయే, చెప్పండి. నాకు తెలియక అది నేను అన్ని ధాతువులు పెట్టా అక్కడ, ఒకటే రాయమన్నారు కదా మీరు. పర్వాలేదు, మీరు అన్ని పెట్టినా పర్వాలేదు, నేను ఒకటే తీసుకుంటాను. పర్లేదా? నేను ఒకటే తీసుకుంటాను. అంటే ఏం లేదండి, ఇది అందరికీ ఎక్సర్సైజ్ కోసమే అంతే, మెయిన్లీ. పర్వాలేదు. ఓకే ఓకే, సో క్లోజ్ చేద్దామండి. ఏకతా మంత్ర. యం వైదికా మంత్ర దృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సశ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభుర్ద్వితీయః. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः. పునర్మిలామः. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ.